Welcome to Center for Social Dialogue. Uh, as usual, three sentences about the Center for Social Dialogue. And before starting the session, I request all the members, other than the main speaker, to mute their mics. It will be more convenient. And then Center for Social Dialogue అనేది is an open platform without any restrictions. You can always discuss about any topic of interest to the society or even sometimes to a group of individuals. దీనికి ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్ కానీ రూల్ కానీ ఏమీ లేదు, ఎక్సెప్టింగ్ వన్ ఏరియా దట్ వేర్ వీ ఆల్వేస్ సే దట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉన్న చోట ప్రాబబ్లీ ది రికన్సిలియేషన్స్ అనేవి జరగవు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వైల్డ్ స్పెక్ట్రమ్ అంటే స్టాండ్ తీసుకుంటారు అక్కడ. సో ఐ అవాయిడ్ ఎక్స్ట్రీమ్ రైట్ అండ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. అది తప్పితే లెఫ్ట్ టు రైట్ కూడా మేమేం అవాయిడ్ చేయము. వీ వెల్కమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఒపీనియన్. అలాగే ఆర్టికల్ 19 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూనే కొన్ని లిమిటేషన్స్ చెప్తూ ఉంటుంది. సో ఆ లిమిటేషన్స్ అర్థం చేసుకోమని కూడా చెప్తాము. అలాగే there is a lot of law relating to areas controlling our right to freedom of expression in terms of public policy, in terms of national interest, in terms of certain areas. Law prevents పబ్లిక్ ట్రాంక్విలిటీని దెబ్బతీసేవి, ఇలాంటివన్నీ ఇవి కూడా దృష్టిలో పెట్టుకొని చాలాసార్లు చెప్తూ ఉంటాం. సో విత్ దీస్ ఫ్యూ ఎక్సెప్షన్స్ we welcome every kind of opinion to be discussed here. And in fact, we have discussed, this is the 171st session, we have discussed various topics like Constitution of India, politics, elections, and then the individual lives and experiences. తర్వాత మనం ఇంకా ఎన్నో విషయాలు కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాము. నావల్స్, పోయట్రీ, సినిమా, nothing is left. We can say that we had enjoyed a wide range of topics in Center for Social Dialogue. So ఇవాళ టుడే మనము ప్రొఫెసర్ బాల్మోహన్ దాస్ గారిని మనకు ఒక టాపిక్ మీద మాట్లాడవలసింది. ఎందుకంటే నిన్న 5th సెప్టెంబర్ అంటే ఉపాధ్యాయుల దినోత్సవం, నేషనల్ టీచర్స్ డే. టీచర్స్ డే అనేటువంటిది మన లైఫ్లో మనకు టీచర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. మనల్ని మోడల్ చేయడంలో, మనల్ని ఫ్యూచర్కి తయారు చేయడంలో టీచర్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, దిస్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఇస్ ప్రిడామినెంట్లీ overwhelmingly having the presence of teaching community. This is one of the happiest features I always enjoy. సో ఇక్కడ నేను చెప్పగలిగేది ఏంటంటే టీచర్స్ ఈ మధ్య కాలంలో కొంత టీచింగ్ కమ్యూనిటీ పట్ల మనలో ఒక రకమైన భావనలు మారిపోతున్నాయి. కానీ టీచర్స్ అనేవాళ్ళు మాత్రం ఇప్పటికీ ఇంకా చాలా వండర్ఫుల్ రోల్ మోడల్స్గానే ఉంటున్నారు. ఇక ప్రొఫెసర్ వి బాల్మోహన్ దాస్ గారు ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఆల్మోస్ట్ బిగిన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా మమ్మల్ని గైడ్ చేస్తున్నటువంటి వారు. వారి గురించి నేను చెప్పగలిగేది చాలా తక్కువ. Professor V. Balmohan Das, former Vice Chancellor, Acharya Nagarjuna University, is a scholar par excellence. He has been the youngest professor in the history of university education in India. He guided 37 PhDs, published 18 books, but papers more than 150. Visited about 150 universities and colleges as the chairman of the NAAC peer team, member of the UPSC personality board for 3 years, and instrumental in selection of 200 civil servants in India. Right now, he is the president of the Gandhi Center Visakhapatnam, founded in 1987. ఇది చాలా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయినా సరే as a formality we are giving, but Professor V. Balmohan Das garu is one of the guiding factor for our Center for Social Dialogue. So welcome, sir. Today on the occasion of the Teachers' Day and Sarvepalli Radhakrishnan's birthday, we request you to deliver a talk on Sarvepalli Radhakrishnan and his contribution to the education field. Welcome, sir. Thank you. రవికుమార్ గారికి, నాకంటే పెద్దవారికి నమస్కారాలు, నాకంటే చిన్నవారికి అభినందనలు. టీచర్స్ డే నిన్న జరిగింది, రేపు వినాయక చవితి.
రెంటి మధ్యన మన సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ స్పెషల్ టాక్ రవికుమార్ మిత్రులు నాకు ఇచ్చారు. నేను ఎందుకంటే టీచర్ని కాబట్టి అనుకుంటున్నాను, చీటర్ని కాదు. టీచర్ అనే వర్డ్లో 7 అక్షరాలు ఉన్నాయి, TEACHER. ఆ వర్డ్స్ను సీక్వెన్స్ మారిస్తే చీటర్ కూడా అవుతుంది. వారు చెప్పటంలో కొంత ప్రస్తుత కాలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి టీచింగ్ ప్రొఫెషన్లో అని చెప్పడం కూడా జరిగింది. నిజమది. నేను టీచింగ్ ప్రొఫెషన్లో చాలా కాలం నుంచి ఉన్నాను. కాకపోతే నేను ఉన్నది యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో ఉన్నాను. అక్కడ టీచింగ్లో ఉన్నాను, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను. ఒక యూనివర్సిటీకి ఫుల్ వైస్ ఛాన్సలర్ చేశాను, ఇంకో యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ చేశాను. చాలామంది ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేశాను, వారితో కలిసిమెలిసి బ్రతికాను. విద్యార్థులు ఎంతోమంది నా దగ్గర చదువుకున్నారు. చదువుకున్నవారు చదువు కొనలేదు, వాళ్ళు చదువుకున్నవారే. వారు తప్పకుండా నాతో కాంటాక్ట్లో ఉంటారు. బహుశా నేను టీచర్ని కాబట్టి రవికుమార్ గారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ, రాధాకృష్ణ గారిని రిమెంబర్ చేసుకునే, ఒక్కసారి గుర్తించుకునే బాధ్యత మీ అందరి తరఫున నాకు ఇచ్చారని అనుకుంటున్నాను. ఇందులో ఉన్నవారిలో చాలామంది టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. నేనైతే అందరం విద్యార్థులమే, అందరం టీచర్లమే అని చెప్తాను. కాకపోతే టీచింగ్ ప్రొఫెషన్లో నేనున్నాను కాబట్టి నన్ను వారు అడిగారు. రవికుమార్ గారు నన్ను నిన్న నాకు గ్రీటింగ్స్ పంపించారు. నేను ఆయన రిప్లై ఇచ్చాను, మీకు కూడా అని. ఎందుకంటే రవికుమార్ గారిని నేను ఏ టీచర్ ఇన్ అన్ అడ్వకేట్ అంటాను నేను. అలాగే ప్రొఫెషన్ ఏదైనా టీచింగ్స్ అన్నది ఉన్నది, అందరికీ తెలిసిందే. రవికుమార్ గారు నాకు సమయం 1 గంట నాకు తెలుసు, కానీ నేను ఒకవేళ దాటితే మాత్రం నాకు ఒక 5 నిమిషాల ముందు మీరు కాషన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పు. మనం ఈ రోజున జరుపుకుంటున్నది 63వ టీచర్స్ డే. ఎందుకంటే 1962లో స్టార్ట్ అయింది. రాధాకృష్ణ గారు నా బర్త్డేని టీచర్స్ డే చేయండి అని నేషనల్ టీచర్ ఫెడరేషన్ వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు అడిగారు. అది నెహ్రూ గారికి నచ్చి ఆయన ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారు. సో 62 సెప్టెంబర్ 5 నుంచి మనం జరుపుకుంటున్నాం. వారి బర్త్డే 136ది. 136 సంవత్సరాల క్రితం వారు పుట్టారు. సెప్టెంబర్ 5, 1888. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నాకు చాలా ఇష్టం వారు. అందుకోసమే నేను టీచర్ బై చాయిస్, టీచర్ నాట్ బై ఛాన్స్, టీచర్ బై కంపల్షన్ కాదు, టీచర్ బై చాయిస్గా నేను టీచర్ అయ్యాను. దానికి కారణం నా టీచర్స్. నా టీచర్స్ అందరికీ కూడా నేను ముందరగా ప్రణామాలు చెప్పాలి. అందులో ముఖ్యంగా నేను స్కూల్ డ్రాప్అవుట్ని, ఒక స్కూల్ డ్రాప్అవుట్ వైస్ ఛాన్సలర్ కావటానికి ముఖ్య కారకులు నా టీచరు. నాకు మెట్రికులేషన్ కోర్స్ చేసి 6 సంవత్సరాల చదువు 11 నెలల్లో చెప్పిన ములకలూరి గోపాలకృష్ణయ్య గారికి నేను నమస్కారాలు చెప్పాలి. ఆ తరువాత నమస్కారాలు ఆంధ్ర యూనివర్సిటీలో రవికుమార్ గారు చెప్పారు, భారతదేశంలోనే యంగెస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇండియా. దానికి రావడానికి కారణం నన్ను మొట్టమొదటి నుంచి గైడ్ చేసి అది వచ్చేట్టు చేసిన నా గురువు గారు కేవి శివయ్య గారు, ఆచార్య కేవి శివయ్య గారు. వారిద్దరూ స్వర్గంలో ఉన్నారు. వారి ఆశీర్వచనాలు నాకు ఎప్పుడు ఉంటాయి. శివయ్య గారి బర్త్డే సెప్టెంబర్ 4th. రాధాకృష్ణ గారి బర్త్డే సెప్టెంబర్ 5th. నేను 69లో పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు సెప్టెంబర్ 4th, 5th కలిసి వచ్చేటట్లుగా 4th నైట్ నేను పెళ్లి చేసుకున్నాను. ఎర్లీ అవర్స్ 5th, 4th. కానీ యానివర్సరీ చేసుకోవాలంటే మాత్రం సెప్టెంబర్ 5th చేసుకుంటాను. 55 సంవత్సరాలు
నిన్న నా మ్యారేజ్ యానివర్సరీ కూడా జరిగింది. అది బహుశా నేను చెప్పలేదు రవికుమార్ గారికి, ఈరోజు చెప్దాం అనుకున్నాను. 55 సంవత్సరాల నుంచి మా ఆవిడ వసంతతో ఇబ్బంది పెడుతున్నానని తెలియదు, జరుగుతున్నాం, మేము హాయిగానే ఉన్నాం. రాధాకృష్ణ గారి గురించి నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి ముఖ్య కారణం సార్ ఒక్క నిమిషం బ్రేక్ తీసుకొని మీకు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని ట్వీట్ చేస్తాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎస్డి ఆల్ ఆఫ్ us. థాంక్యూ. అందరి తరఫునే సార్. థాంక్యూ. అందరి తరఫునే, సిఎస్డి చెప్తే అందరి తరఫునే. సో నా దగ్గర రాధాకృష్ణ గారి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎందుకంటే నేను వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, వైస్ ఛాన్సలర్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ అనే దాని మీద పుస్తకం రాస్తున్నాను. సో దానికోసం నేను రాధాకృష్ణ గారి గురించి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. అదే కాకుండా నా అదృష్టం ఏంటంటే ఈ మధ్యనే నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు మోనోగ్రాఫ్ పబ్లిష్ చేస్తున్నారు. ఆ మోనోగ్రాఫ్కి చాలా మంది నుంచి వాళ్ళు రాయండి అని కొంతమంది రాశారు. రాస్తే దాంట్లో ఒక మిత్రుడు ఒక ఆయన రాసి పంపిస్తే నాకు దాన్ని రివ్యూ చేయడానికి నాకు పంపించారు. అది మీకందరికీ తెలిసిన నాగసూరి వేణుగోపాల్ గారు మోనోగ్రాఫ్ రాశారు. ఆ మోనోగ్రాఫ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బహుశా నేను 10 గంటలు మాట్లాడగలను అదంతా గనక చెప్తే. నేను గంటే మాట్లాడాలి కాబట్టి చాలా తక్కువగానే మాట్లాడతాను. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా ఒక చిన్న వాల్యూమ్ తీసుకొచ్చారు, చాలా మంది మీద తీసుకొచ్చారు. దాంట్లో రాధాకృష్ణ గురించి అంటారు, రాధాకృష్ణ సుదీర్ఘ ఉపన్యాసాలు విన్నా, చదువుకున్నా ఆకర్షిస్తాయి, అలరిస్తాయి, అఘో అమో అనిపిస్తాయి కూడా. భాషలో భావం, భావంతో భాష చెట్టపట్టాలు వేసుకొని పరుగెడుతూ ఉంటాయి. సాహిత్య సౌరభాలతో పాటు సంగీత మాధుర్యాలు సైతం పుష్కలంగా ఉంటాయి. సూత్రాల బిగి, సుభాషితాల జిగి వాటిలో పుష్కలంగా కానవస్తుంది. ఏక సమయంలో అవి ప్రీతిదాయక కావ్యాలు, నీతిదాయక ధర్మోపదేశాలు అంటారు ఆయన. అమోఘమైన ప్రతిభ, అమేయమైన పాండిత్యం, అఖండమైన సృజన, వాటికి మారు పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని నార్ల వెంకటేశ్వరరావు గారు అంటారు. భాష గారు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు. ఇంకో జర్నలిస్ట్ గారు అంటారు, దేశభక్తి పరాయణుడు, మహామేధావి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త, దక్షిణ ప్రాంత వివేకానందుడు, పుస్తక ప్రియుడు, అనేక గ్రంథాల రచయిత, ఉపాధ్యాయుడి నుండి రాష్ట్రపతి వరకు ఎదిగిన వ్యక్తి, విలువలకు మారుపేరు, భారతరత్న బిరుదాంకితులు సర్వేపల్లి రాధాకృష్ణయ్య. రాధాకృష్ణన్ కాదు, ఆయన రాధాకృష్ణయ్య అని అంటారు. ఆయన నా బర్త్డేని టీచర్ డే చేసుకోండి అని ఆయన అంటాం మనకి చాలా సంతోషం. మనందరికీ తెలుసు, యునెస్కో వాళ్ళు 1994 నుంచి వరల్డ్ టీచర్స్ డే జరుపుకోమని అన్ని సభ్య దేశాలకి చెప్పారు. అది October 5th అవుతుంది. సో మనకి October 5th వరల్డ్ టీచర్స్ డే. మన ఇండియా మొత్తం మీద కూడా నేషనల్ టీచర్స్ డే 1962 సెప్టెంబర్ 5 నుంచి జరుగుతుంది. అంటే టీచర్స్ డే జరుపుకోవాలన్న ఆలోచన యునెస్కో కంటే ముందర రాధాకృష్ణ గారికి రావడం, నెహ్రూ గారు ఒప్పుకోవడం, మనం అప్పటి నుంచి జరుపుకోవడం, ఈ రోజున 63వ టీచర్స్ డే జరుపుకోవడం చాలా సంతోషం. ఏ టీచర్ ఎఫెక్ట్స్ ఎటర్నిటీ, హీ కెన్ నెవర్ టెల్ వేర్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ స్టాప్స్ అని హెన్రీ ఆడమ్స్ అంటారు. మరి అది అటువంటి టీచింగ్ ప్రొఫెషన్ చాలా ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ తెలుసు. కారణాలు ఏమైనా వాటి గురించి తర్వాత మనం వద్దాము. ఒక 5 నిమిషాల్లో జనరల్ ప్రొఫైల్ ఆఫ్ రాధాకృష్ణ గారి నుంచి ఒక్కసారి చూద్దాం. ఆయన జననం 5th సెప్టెంబర్ 1888. గాంధీ గారి కన్నా 19 సంవత్సరాలు చిన్న. 1896లో తిరుపతి హ్యూమన్బర్గ్
ఎలాంజికల్ న్యూట్రల్ మిషన్ స్కూల్లో ఆయన చదువుకున్నారు, చేర్పించారు. అక్కడ ఫస్ట్ టైం ఆయన బైబిల్ని విన్నారట, చిన్నతనంలోనే బైబిల్ విన్నారు. అప్పుడు సరిగా లేదని వెల్లూరు మిషన్ పాఠశాలకి 1900 పంపించారు. 1903లో ఆయన వయస్సు 15 సంవత్సరాలైన అప్పుడు శివకామి ఆవిడతో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత వివాహం విద్యనాశాయ అంటారు అందరూ, కానీ ఆయనకి అది వర్తించలేదు. ఆయన తర్వాతనే చదువుకున్నాడు బాగా. 1904లో మెట్రిక్ పాస్ అయ్యారు, తర్వాత FA పాస్ అయ్యారు. BA ఆనర్స్ 1906లో వచ్చేసింది. 1908లో MA ఫిలాసఫీ చేశారు. BAలో ఫస్ట్ క్లాస్ వచ్చింది, MAలో సెకండ్ క్లాస్ వచ్చింది. తొలి సంతానం కూడా ఆ MA చదువుతున్నప్పుడే 1908లో ఒక బాలిక పుట్టిందట. తర్వాత ఉద్యోగరీత్యా ఆయన ఫస్ట్ ఆయన అపాయింట్మెంట్స్ అన్ని కూడా చేసిన పదవులు 13. నేను 13గా డివైడ్ చేశాను. నా 13 అంటే చాలా ఇష్టం. 13 చాలా ఇబ్బంది అంటారు, కాదు, చాలా 13 చాలా ఇష్టం. ఆయన 13 పొజిషన్స్ ఒక రకంగా చేశాడు ఆయన. 1910లో ప్రెసిడెన్సీ కాలేజీలో, ఆ తర్వాత అనంతపురంలో ఆర్ట్స్ కాలేజీలో కొద్ది కాలం, 1917 రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో, తర్వాత 1920 నవంబర్లో కలకత్తా యూనివర్సిటీ జార్జ్ పీఠం చీఫ్ ప్రొఫెసర్ ఆయన. తర్వాత 1929లో ఆక్స్ఫర్డ్లో వెళ్ళారు ఆయన. 1931 నుంచి 30 వరకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు. 1936 నుంచి 38 వరకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్పాల్డింగ్ చైర్ ప్రొఫెసర్గా చేశారు బ్రిటన్లో. 1939 నుంచి 1947 వరకు బెనారస్ హిందూ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చేశారు. 1945 నుంచి 1952 వరకు యునెస్కోలో భారత ప్రతినిధిగా ఉన్నారు. 1948లో చైర్మన్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, నాట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఈ చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. 1949 నుంచి 52 వరకు రష్యా రాయబారిగా ఉన్నారు. 1952 నుంచి 62 వరకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. 62 నుంచి 67 వరకు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. 1973లో జారిపడ్డారు, ఆ ఇంట్లోనే తుంటిముక విరిగింది. తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు కొంతకాలం. ఆయన 17/4/1975న స్వర్గప్రాప్తి వచ్చింది. నేను మేనేజ్మెంట్ ప్రొఫెసర్ని. మాకు కామర్స్లో మేనేజ్మెంట్లో ఏమిటంటే లిఫో, ఫిఫో అని ఉంటాయి. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఆయన 13 పొజిషన్స్లో ఏది ముందర తీసుకోవాలంటే నేను బాల్యంతో పుట్టడంలో స్టార్ట్ చేయదలుచుకోలేదు. ఆయన లాస్ట్ నుంచే తీసుకుందాం, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంటే ముందర తీసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. సో వైస్ ప్రెసిడెంట్గా ఆయన నెహ్రూ గారు యాక్చువల్గా రాధాకృష్ణ గారిని రాజేంద్ర ప్రసాద్ కాకుండా ఆయన పెద్ద ఇంట్రెస్ట్ లేకపోతే రాధాకృష్ణనే ప్రెసిడెంట్ చేయాలనుకున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్రెస్ట్ చూపించారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు నెహ్రూ గారు ఏం చేయలేరు, రాధాకృష్ణ ఎవరేం చేయరు, ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి. సో ఆయన అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అని నెహ్రూ గారే ప్రపోజ్ చేశారు. అతి కష్టం మీద రాధాకృష్ణన్ని ఒప్పించారట. ఆ పదవికి ఆశించిన వారు భోగరాజు పట్టాభి సీతారామయ్య, బాంబే చీఫ్ మినిస్టర్ BG ఖేర్, అప్పుడు స్పీకర్ గణేష్ వాసుదేవ్ మౌలాంగాంకర్, GV మౌలాంకర్ అంటాం. సో వాళ్ళు కూడా ఆశించారు. అయినప్పటికీ రాధాకృష్ణ గారిని ప్రభుత్వం ఎన్నుకున్నది. రాజ్యసభ చైర్మన్ అయ్యారు ఆటోమేటిక్గా. కానీ ఏమైందంటే రాజ్యసభ చైర్మన్గా రాధాకృష్ణ గారికి ఇష్టం లేదట. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్ అవుతాడు. రాజ్యసభ చైర్మన్ వెళ్ళి రాజకీయ నాయకులతో నేనంతా ఏం పాడతాను, నాకు వద్దన్నట్లుగా ఆయన అన్నారట. ఆయన ప్రయత్నం కూడా చేశారట అది మార్చడానికి, కానీ కుదరలేదు. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయటం కుదరదంటే ఒప్పుకొని సరే అని ఆయన 10 ఏళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజ్యసభ చైర్మన్గా కూడా చేశారు.
కానీ నేనే పార్టీకి చెందను అని రాజ్యసభలో ఆయనే మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ఆయన చెప్పారు. అదే ఇప్పుడు కూడా ప్రకటనలు చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు కానీ ఆ పార్టీకి మాత్రం మర్చిపోలేని వారుగా ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత ఈయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఆయన ప్రొఫెసర్షిప్ ఎప్పుడు మానుకోలేదు. He was working as an honorary professor at Oxford, Calcutta, BHU and Moscow. 4 యూనివర్సిటీస్కి ఆయన ఎమెరిటస్ ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆ టైంలో వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి లెక్చర్స్ కూడా ఇచ్చేస్తుంటారు. 1957 మేలో చైనా, మంగోలియా పర్యటనలో రాధాకృష్ణ గారు కుడి చేయి చిటికిన వేలు కారు తలుపులో ఇరుక్కొని అప్పుడు ఎముక విరిగిందట. కానీ ఆయన పట్టించుకోకుండా పర్వాలేదు, ఏం పర్వాలేదు, గో హెడ్ అని అలాగే ప్రయాణం సాగించారట. మావోతో సమావేశం. ఆ రోజుల్లో చైనా ప్రెసిడెంట్ మావో గారు ఆయనతో సమావేశం ముగిసి అభివాదం చేసేటప్పుడట ఆయన బొగ్గపై ఇలా అన్నారట. అందరూ ఉలిక్కి పడ్డారట. నేను మావోని బొగ్గపై ఉలిక్కి పట్టమా అంటే అప్పుడు ఆయన అన్నారంట, ఆయన గమనించి రాధాకృష్ణ అన్నారంట, భయపడకండి, నేను స్టాలిన్తో పోపుతో కూడా అలాగే చేశాను అని అన్నాడని అక్కడే ఉన్న నట్వర్ సింగ్ గారు రాధాకృష్ణ గురించి రాస్తారు. తర్వాత ఈ కంటిన్యూ టు రైట్ బుక్స్. రాక్ఫెల్లర్ సహాయంతో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, ఈరోజు మనం ఢిల్లీలో పోతే చాలా మంది ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ గురించి వింటూ ఉంటాం. అది కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్. అది రాక్ఫెల్లర్తో మాట్లాడి ఆయన సహాయము, ఫైనాన్షియల్ సహాయం కూడా తీసుకొని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ దాన్ని చేయటానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆ విద్యా స్థాపన కేంద్రం ఇప్పటికి కూడా ఉన్నదంటే చాలా సంతోషం. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి ఏమి మాట్లాడకుండా 10 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఉన్నారు. నెహ్రూ గారు ఏం చేశారు, ఆయనకి రాజేంద్ర ప్రసాద్కి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఆల్ ఫెసిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్. అది ఎయిర్ ఫోర్స్లో ఏరోప్లేన్స్ వాడుకోవటానికి కానీ, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంబసీస్ వాడు చూడవలసిన ప్రోటోకాల్ కానీ అది ఈక్వలెంట్ టు ప్రైమ్ మినిస్టర్ అని ఆయన ఆర్డర్ పాస్ చేశారు. అది కొంచెం రాజేంద్ర ప్రసాద్ గారికి ఇష్టం లేదని కూడా ఎక్కడో నేను చదవటం జరిగింది. అంటే నెహ్రూ గారు అంత ఇంపార్టెన్స్ రాధాకృష్ణ గారికి ఇచ్చేవారు. తర్వాత ప్రెసిడెంట్, ఈ ప్రెసిడెంట్ మీకు అందరికీ తెలిసిందే, 1962-67 మే నుంచి వారు ప్రెసిడెంట్ అయ్యారు. ఎలక్షన్ జరిగిన మాట నిజమే, కానీ ఎవరో ఇద్దరు ఇండిపెండెంట్స్ మాత్రం కంటెస్ట్ చేశారు. వాళ్ళకి మొత్తం 10,000 ఓట్లు వచ్చినాయట. కానీ ఈయనకి 5,53,067 ఓట్లు వచ్చినాయి. సో థంపింగ్ మెజారిటీతో ప్రెసిడెంట్గా ఆయన విన్నారు. ఆ టైంలో ప్రెసిడెంట్ ఎవరు అనుకుంటే రాజగోపాలాచారి గారు అవుతారేమో అనుకున్నారట, కానీ ఆయన అల్టిమేట్గా రాలేదు. సో ఆ ఈజీగానే ఈయన ప్రెసిడెంట్ గారు అయిపోయారు. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన 3 ప్రధానులు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, అలాగే ఇందిరాగాంధీ. మధ్యలో 2 ఆపద్ధర్మ ప్రైమ్ మినిస్టర్ 2 సార్లు ఒకరే గుల్జారీలాల్ నందా గారు అయ్యారు. సో ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ చనిపోతే, ఎందుకంటే ఆయన పీరియడ్లోనే 2 చచ్చిపోయారు, నెహ్రూ గారు పోయారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పోయారు. 1 గంట కూడా ఖాళీ ఉండకూడదు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని ఆయనే చెప్పి తాత్కాలిక ప్రధానమంత్రిని వెంటనే ఆయన అరేంజ్ చేయాలని ఆ పార్టీ పవర్కి చెప్పడం ఫస్ట్ ఆయనే చేశారని రికార్డ్ అయ్యింది. తర్వాత జాకిర్ హుస్సేన్ గారు తర్వాత వచ్చిన విషయం తెలుసు మీకు. ఆ జాకిర్ హుస్సేన్ గారు కూడా టీచరే కదా. సో మనకి 15 మంది ప్రెసిడెంట్స్ ఉంటే మనకి బహుశా చాలా తక్కువ మంది టీచర్స్ అయ్యారు. 1 రాధాకృష్ణ గారు, 2 జాకిర్ హుస్సేన్ గారు, 3 శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన లా టీచర్.
సో మిగతా వాళ్ళంతా లా ప్రొఫెషన్ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దాని గురించి మీ అందరికీ తెలిసిందే, ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతాడా అన్న మాట ఆయన మైండ్లో ఎప్పుడు పడ్డది అంటే 1936 30th మార్చ్ అట. 30th మార్చ్ 1936 ఆయన ఆక్స్ఫర్డ్ వెళ్తున్నాడు. ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి ఆక్స్ఫర్డ్ ఏదో కాన్ఫరెన్స్కి వెళ్తున్నాడు. ఆనాటి వైస్ ఛాన్సలర్, ఆ మెడ్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిచర్డ్ లిటిల్ హేల్స్, ఆయన అన్నాడంట వీడ్కోలు సభలో, ఒకప్పుడు ప్రొఫెసర్గా ఉండి తర్వాత అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ను అనుసరిస్తారా అని సరదాగా అన్నాడట. రాధాకృష్ణ అన్నారంట, ఎక్కడో ఒక చోట అదే విధమైన సాధించే రోజు కోసం వేచి ఉండాను అని ప్రకటించారట. అంటే ప్రెసిడెంట్ కావాలన్న ఆలోచన బహుశా ఆనాటి వైస్ ఛాన్సలర్ రిచర్డ్ లిటిల్ హేల్స్ ఇస్తే ఆయన నో అనలేదు, అవుతానేమో అని అన్నట్టుగా అన్నారు. అలాగే అయ్యారు. సో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగిపోయింది. మనం బాల్యానికి వద్దాం. సర్వేపల్లి గ్రామం, ఆయన పుట్టింది, ఇంటి పేరు సర్వేపల్లి. వారి తాత ముత్తాతలు సర్వేపల్లి అనే గ్రామాన్ని వాళ్ళు నిర్మాణం చేశారని అంటారు, అందుకనే ఆ పేరు వచ్చిందంటారు. సర్వేపల్లి గ్రామం నెల్లూరు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో వెంకటాచలం మండలంలో ఉంది. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా పరిధిలో ఉంది. లోక్సభ మాత్రం తిరుపతి నియోజకవర్గంలో ఉంది. కృష్ణపట్నం పోర్టు కూడా సర్వేపల్లిలోనే ఉంది. సర్వేపల్లి వంశీయులు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారని ప్రతీతి. రాధాకృష్ణ తాత ముత్తాతలు ఇదే గ్రామంలో ఉన్నారు. తండ్రి వీరాస్వామి తిరుత్తణికి చెందిన సీతమ్మను వివాహం చేసుకుని అక్కడ స్థిరపడ్డారని అంటారు. తిరుత్తణి తమిళనాడ, ఆంధ్రప్రదేశ్. అది తిరుత్తణి అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే 1960 వరకు ఉండేది. 1960లో మాత్రమే అది తమిళనాడుకి వెళ్ళింది. దాంతోపాటు చాలా గ్రామాలు కూడా వెళ్ళినాయి. అక్కడి నుంచి కొన్ని గ్రామాలు మనకు వచ్చినాయి. 1960లో తిరుత్తణితో పాటు 282 గ్రామాలు తమిళనాడుకి వెళ్ళిపోతే తిరువళ్ళూరు, పొన్నం తాలూకాల నుండి 95 గ్రామాలు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. మరి తిరుత్తణి చాలా మంది మీరు చూసుంటారు. నేను పోయిన సంవత్సరం తిరుత్తణి వెళ్ళాను. తిరుత్తణి వెళ్ళినప్పుడు అక్కడ కుమారస్వామి ఆలయం చాలా ఇంపార్టెంట్. సో ఆయన చిన్నతనం తిరుత్తణిలోనే జరిగింది, అక్కడే పుట్టారు. వారిది పేద కుటుంబం, పెద్ద కుటుంబం, రెండు, పేద కుటుంబం, పెద్ద కుటుంబం. తిరుత్తణి ప్రైమరీ స్కూల్లో రాధాకృష్ణ గారు ఆయన రెండో కుమారుడు, వీరాస్వామి గారికి రెండో కుమారుడు. తిరుత్తణి ప్రైమరీ బోర్డ్ స్కూల్లో 4వ ఏటనే చేర్చారు. 1892లోనే చేర్చారు. అక్కడ 4 ఏళ్ళు చదివారు. 1896లో తిరుపతిలో హెర్మన్ బర్గ్ ఇలాంజికల్ మిషన్ స్కూల్కి వెళ్ళారు. అది జర్మన్ మిషన్ స్కూల్, నాట్ బ్రిటిష్ జర్మన్ మిషన్ స్కూల్ కాదు. ఫస్ట్ టైం బైబిల్ పాఠాలు విన్నాడు. చదువులో చురుకుదనం లేదు. పాఠశాల ఎగ్గొట్టి ఓళ్ల వెంట తిరిగేవాడు. లోయర్ సెకండరీ ఫామ్ పరీక్షల ఫారంను ఆయన ఫిలప్ చేయకపోతే వాళ్ళ నాన్నగారు వచ్చేసి హెడ్ మాస్టర్ గారి చేత ఫిలప్ చేయించుకున్నారంటే. అంటే బ్రైట్ స్టూడెంట్ కాదు. రాధాకృష్ణన్ ఆ రోజున బ్రైట్ స్టూడెంట్ కాదని ఇక్కడ చెప్పదలుచుకున్నాం. 1900లో తిరుపతి నుండి వెల్లూరు మిషనరీ స్కూల్కి పంపారు. అక్కడ వారి బంధువు ఉన్నారట. అక్కడ గాడిలో పడి మెడ్రాస్ మెట్రిక్ పాస్ అయ్యి ఆ తర్వాత FA, BA అవన్నీ కూడా చదివారు. ఆ BA చదవడానికి ఆయన వేరే కోర్స్ ఫిజిక్స్ తీసుకుందాం అనుకున్నాడట. ఫిజిక్స్ అయితే ఆయనకి ఇష్టమట. కానీ ఫిజిక్స్లో చేరితే డబ్బులు ఎక్కువైపోతాయేమో, పుస్తకాలు కొనుక్కోవాలంటే వారి బంధువు ఎవరో ఫిలాసఫీ చేసి నా పుస్తకాలు ఉన్నాయి, నా కోర్స్ అయిపోయింది, నేను ఫ్రీగా ఇస్తానంటే చేరాడట. అంటే పుస్తకాల కోసం కోర్సు కూడా మార్చుకొని ఫిలాసఫీలో చేరాడు. ఆయన చదివింది మొట్టమొదటి నుంచి విన్నది చదివింది కూడా
రోజు వినది బైబిల్, క్రిస్టియన్ మిషనరీస్. కానీ ఫిలాసఫీలో చేరాడు. బిఏలో ప్రథమ శ్రేణిలో ఉత్తమ విద్యార్థిగా పాస్ అయ్యాడు. లా చేద్దాం అనుకున్నారట. ఆ తర్వాత లా చేద్దాం అనుకున్నారంట. లా చేస్తే కూడా డబ్బులు ఎక్కువైపోతాయని ఎంఏ ఫిలాసఫీ తీసుకున్నాడు. ఆ ఎంఏ ఫిలాసఫీలో సెకండ్ క్లాస్ మాత్రమే వచ్చింది. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేశాడు. అది ఎందుకు సెకండ్ క్లాస్ వచ్చిందంటే ఆయన డిజర్టేషన్ ఒక క్రిస్టియన్ టాపిక్ మీద తీసుకున్నారు. క్రిస్టియన్ టాపిక్, ఒక హిందూ టాపిక్ మీద తీసుకున్నారు. ఆయన ఆధ్యాత్మికత మన హిందూ సాంప్రదాయంలో అన్న డిజర్టేషన్ తీసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ మంది క్రిస్టియన్ మాస్టర్లు. వాళ్ళకి నచ్చలేదు అది. అందుకోసమని ఆయనకి తక్కువ మార్కులు ఇచ్చారట. కానీ అదే పుస్తకం దాన్ని బేస్ చేసుకుని ఆయన రాసింది ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, ప్రపంచం అంతటా కూడా ఫిలాసఫీలో ఒక మంచి టెక్స్ట్ బుక్ గా వారు రాశారంటే మనమంతా ఆశ్చర్యపోవాల్సిందే. మరి మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఎందుకంటే ఆ రోజు మెడ్రాస్లో తప్ప ఫిలాసఫీ మిగతా చోట్ల లేదు. ఎన్నో గ్రంథాలు చదివారు. ఆ చదవటంలో చాలా వరకు ఆయన కృతకృత్యుడయ్యారు. బాల్య వివాహం 1903లో తన 15వ ఏట వెల్లూరులో చదువుతున్న కాలంలోనే దూరపు బంధువు 10 ఏళ్ల శివకామితో వివాహం అయిందట. శివకామిని చేసుకోవాలా వద్దా అని తటపటాయింపులు కూడా జరిగినాయట. కానీ రాధాకృష్ణ గారికి పిల్లనివ్వడానికి ఎవరు రావట్లేదట. ఎందుకు రావట్లేదంటే బీదవాళ్ళు. ఆ తర్వాత తిరుపతి ఏరియాలో అల్లరి చిల్లరగా తిరిగేవాడట. అందుకోసం రాకపోతే ఆ రోజున ఒక రకంగా ఇష్టం ఉండా అందరూ ఇబ్బంది పడుతూనే చేసుకున్నారని అందులో రాశారు. 13వ ఏటనే భర్త ఇంటికి వచ్చింది శివకామి. 1908లో మొదటి సంతానం ఒక ఆడపిల్ల. ఆ తర్వాత 15 సంవత్సరాల్లో 6 పుట్టారు. ఒక అబ్బాయి మాత్రం చనిపోయాడు 2 వారాల తర్వాత. చివరిగా గోపాల్ పుట్టారు. సర్వేపల్లి గోపాల్ ఈజ్ హిస్టారియన్, హిస్టరీ ప్రొఫెసర్. ఆయన జేఎన్యూలో వర్క్ చేశారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్లో చేశారు, చాలా చోట చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా కొద్ది కాలం ఎమెరిటస్ ప్రొఫెసర్గా వచ్చి ఆయన పనిచేశారు. నాకు వారితో పరిచయం కూడా ఉంది. వారు సర్వేపల్లి గోపాల్ గారు వారి నాన్నగారి గురించి బయోగ్రఫీ కూడా చాలా రాశారు. ఆ బయోగ్రఫీలో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన కొన్ని ఇటువంటి రాయొచ్చా అని కూడా ఇష్టం లేకుండా కూడా ఆయన ఇష్టం చాలా వాళ్ళ నాన్నగారిని కూడా క్రిటిసైజ్ చేస్తూ కొన్ని రాశారు. భార్య మాత్రం శివకామ్ గారు పెద్ద చదువుకోలేదు, కానీ బాధ్యతగా గృహిణిగా పనిచేసుకున్నారు. కానీ ఆవిడికి నగల పట్ల మోజు ఉండేదట. ఆడవాళ్ళకి అందరికీ ఉంటుంది, ఆవిడికి నగల పట్ల ఎక్కువ మోజు ఉండేదట. ఆ మోజు వలన రాధాకృష్ణ గారు కొంచెం ఇబ్బందులు పడ్డన మాట నిజమని రాశారు. కుటుంబం సర్వేపల్లి గోపాల్ మనకు తెలిసిన వారు. వివిఎస్ లక్ష్మణ్ గారు క్రికెటర్, ఆయన గ్రాండ్ నెవ్యూ అనే చెప్తారు. ఆయన రాధాకృష్ణయ్య, దాని మీద కూడా చర్చ ఈ మధ్య కాలంలో కూడా జరుగుతూ ఉంది. ఆయన రాధాకృష్ణయ్య అని సంతకం పెట్టిన ఫోటో క్యారికేచర్ చాలా ఉన్నాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత 1945లో అనుకుంటాను మెడ్రాస్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అబ్బాయి బుజ్జాయి ఒక క్యారికేచర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు 16 సంవత్సరాలప్పుడు రాధాకృష్ణ గారే కాగితం ఇచ్చి నా క్యారికేచర్ గీ అంటే ఆయన గీశాడు. దాని మీద ఆయన సంతకం చేశాడు రాధాకృష్ణయ్య అని. సో ఆయన రాధాకృష్ణయ్య, రాధాకృష్ణ రెండు ఆయన ఎందుకు మార్చుకున్నారో మనకైతే తెలియదు. ఆ తర్వాత ఇది బాల్యం. అధ్యాపకత్వం, తత్వశాస్త్ర పరిశోధన వారి అబ్బాయి గోపాల్ రాస్తారు. తత్వశాస్త్రం ఎందుకు తీసుకున్నాడంటే పేదరికం వల్ల తీసుకున్నాడు. ఆయనకి ఇంట్రెస్ట్ అయి చేయలేదు, పేదరికం వల్ల తీసుకున్నాడు. కానీ తీసుకున్న తర్వాత దాని అంతు చూశాడు. తత్వశాస్త్రంలో అంతు చూడటం అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఆయన చాలా సక్సెస్ఫుల్ గా చేశారంటారు సర్వేపల్లి గోపాల్ గారు. 1908లో ఆయనకి ఎంఏ ఫిలాసఫీ పట్టా వచ్చింది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఆయన చదివింది మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీ. అక్కడ కూడా ఇస్తారన్నారు, కానీ ఎందుకో ఆయన ఇష్టం పడక
మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో 60-80 రూపాయల స్కేల్లో 60 రూపాయల జీతంతో ఆయన చేరారట. అంటే ఆ రోజు జీతాలు ఎంత తక్కువగా ఉండేవో మనకు ఒకసారి గుర్తొస్తుంది. చేరిన తర్వాత ఆయన ట్రైనింగ్ పంపించారు, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి పంపించారట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో 60 రూపాయలు నీకు ఇవ్వం, 37 రూపాయలు ఇస్తా ఉన్నారట. సో 37 రూపాయలతో ఆయన జీవనం దాదాపు 1 సంవత్సరం పాటు జరిపాడు. ఆ టైంలో ట్యూషన్స్ చెప్పాడు, అప్పులు చేశాడు, కొన్ని వస్తువులు కూడా అమ్మాడు అని చెప్తారు. ఆ అప్పులు తీర్చడానికి కొంచెం ఇబ్బందులు వస్తే కోర్టు కేసులు కూడా ఆయన అనుభవించాడు. కోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళారు. ఈయన కోర్టులో కూడా చేసి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని నేను చదువుకున్నాను. ఆ ట్యూషన్స్ చాలా మందికి చెప్పారట. ఆ ట్యూషన్స్ చెప్పిన దాంట్లో ఒక పెద్ద ఆయన ఈఎల్ ఎతిరాజ్ అనేవారు. ఆయన ఒక మహిళా కళాశాల పెట్టారు. ఆయన పెద్ద లాయర్ కూడా. ఆయన ట్యూషను రాధాకృష్ణ గారు ఆయన చాలా యంగ్ టీచర్గా ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నప్పుడు చెప్పారట. ఆ తర్వాత ఆ శిక్షణ అయిపోయిన తర్వాత బ్యాక్ టు ప్రెసిడెన్సీ కాలేజీ వచ్చారు. 1911లో ఎడిషనల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యారు. 1914లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యారు. ఒక సాయంత్రం అక్కడ చదువుతున్నప్పుడు ఓ పొట్టిగా నల్లగా బొద్దుగా ఉన్న వ్యక్తి వచ్చి, నేను కేంబ్రిడ్జ్కి వెళ్తున్నాను, నాకు భవానీదేవి కలలో కనిపించి రాధాకృష్ణ ఆశీర్వాదం తీసుకోమన్నది అని అంటూ నమస్కారం చేశారట. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? శ్రీనివాస రామానుజం, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త అని ఎస్. గోపాల్ రాస్తారు. అంటే శ్రీనివాస్ రామానుజమే ఆయనంతా ఆయన వచ్చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారంటారు. విద్యార్థిగా ఉండగానే కాంగ్రెస్ అగ్రనాయకులతో సామాజిక కార్యక్రమాల్లో కొన్ని సలహాలు ఇచ్చేవాడట. ఈ ప్రెసిడెన్సీ కలిగినప్పుడు పండితుల సాయంతో సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతం he learned not as a student but when he was a teacher at Presidency College, colleagues తో రిక్వెస్ట్ చేసి ఆ పండితుల దగ్గర నేర్చుకున్నారు. 1915లో బాలగంగాధర తిలక్ భగవద్గీత రహస్య రచన అనే తామిద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారట. తిలక్ ఆయన వయసు 60, ఈయన వయస్సు 27. అలాగే 1918లో రాధాకృష్ణను రవీంద్రనాథ్ ఠాగూర్ మీద ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దృష్టికి వెళ్ళి ఆయన కూడా అప్రిషియేట్ చేశారట. తిలక్, ఠాగూరు వారిద్దరూ వారికి అభినందిస్తే చాలా పొంగిపోయాడంట ఆయన. ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పటికీ, జీతం తక్కువైనప్పటికీ కాస్మోపాలిటన్ క్లబ్ మెంబర్గా అయ్యాడట. కాస్మోపాలిటన్ క్లబ్ అంటే అక్కడ కొంచెం విపరీత పోకడగానే చాలా మంది అనుకునేవారట. తర్వాత సరోజినీ నాయుడు సిస్టర్స్తో పరిచయం అయింది. వాళ్ళ సోషల్ సర్వీస్లో వాళ్ళ వలన ఆయనకి ఆసక్తి వచ్చిందట. హిస్టరీలో కొలీగ్స్కు ఒక 50 రూపాయలు అప్పు కూడా ఇచ్చేవాడట. అలాగే కేంబ్రిడ్జ్లో ఉన్నప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ గారి మిత్రుడు ఎంఏ ఖాందేత్ అనే మిత్రుడికి కూడా ఆయన అప్పు ఇచ్చాడు. అంటే అప్పు తీసుకుంటాడు, అప్పు ఇస్తాడు. ఆకారం, ఆహార్యం. సర్వేపల్లి అనగానే తెల్లని పాగా చుట్టుకొని గంభీరంగా ఉన్న చిత్రమే మన మదిలో మెదులుతుంది. అలా పాగా పెట్టుకున్న వాళ్ళు స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, మదన్ మోహన్ మాలవ్య, బాలగంగాధర తిలక్, జ్యోతిబా పూలే, గోపాలకృష్ణ గోఖలే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సివి రామన్, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆ పాగా పెట్టుకోవటం. ఆ పాగా ఎందుకు పెట్టుకున్నారంటే, అది ప్రెసిడెన్సీ కాలేజీలో నేను ఒక మంచి డ్రెస్ వేసుకొని ఉపాధ్యాయుడిగా ఉండాలి అని అంటారు. సర్వేపల్లి గోపాల్ రాస్తారు వాళ్ళ నాన్నగారి గురించి. అమ్మ కన్నా కాస్త రంగు తక్కువ, 5 అడుగుల 10 అంగుళాలు ఎత్తు, మంచి శరీర సౌష్ఠవం ఉండేది, జుట్టు దట్టంగా ఎత్తుగా నల్లగా ఉండేది, తొందరలోనే తెల్లబడిపోయింది, కళ్ళు గోధుమ వర్ణంలో మెరుస్తుండేవి,
గరుడ పక్షిని తలపించే ముక్కు పెదవులను గుబురు మీసాలను కప్పి ఉండేవి అని సర్వేపల్లి గోపాల్ రాస్తారు వారి నాన్నగారి గురించి. ఆ తర్వాత ఆయన మీసాలు కొద్ది కాలం తర్వాత తీసేస్తాడు ఆయన. తర్వాత టీచర్గా ఉన్నప్పుడు ఆయన ఈ మంచి డ్రెస్ వేసుకోవాలని అనుకుంటా, అంటే పేదరికంలో ఉన్నాడు కానీ తన శరీరాకృతికి తగ్గినట్లుగా మెడ నుండి మోకాళ్ళ వరకు ఉండే ఒక నిలువెత్తు సిల్క్ కోటు కుట్టించుకున్నారు. దానికి పొడవునా గుండీలుండేవి. నల్లని అంచుగల ధోవతి కట్టుకొని నల్లటి చెప్పులు తొడిగి తెల్లటి వస్త్రాన్ని తలపాగాగా చుట్టుకునేవారు. తన జీవితాంతం ఏ హోదాలో ఉన్నా ఇదే విధమైన దుస్తులు, సొగసైన వస్త్రధారణ ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగంగా మారిందంటారు గోపాల్ వారి అబ్బాయి. ఆ విద్యార్థులంతా ఈ డ్రెస్ చూసి ఆయన్ని అనేవారట బాయ్ ప్రొఫెసర్ అని. బాయ్ ప్రొఫెసర్. నాకు అది చదివినప్పుడు ఒక్కటే గుర్తొచ్చింది. నేను ఒక 7 రోజుల పాటు హిందూపూర్ కాలేజీలో పనిచేశాను. 7 రోజుల పాటు మాత్రమే, ఆంధ్ర యూనివర్సిటీ రాకముందు. నేను కూడా అప్పుడు తెల్లని డ్రెస్ వేసుకునేవాడిని. నాకు టినోపాల్ అని పేరు పెట్టారు. అందుకోసమే నేను ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థుల్ని లాస్ట్ డే ఆఫ్ దేర్ కోర్స్ ఫంక్షన్ చేసేటప్పుడు నాకేం పేరు పెట్టారు అని అడిగేవాడిని. వాళ్ళు సరదాగా చెప్పేవాళ్ళు. బహుశా మనలో టీచర్స్ ఉంటే అవి కూడా మీరు ఆలోచించుకోవచ్చేమో చూడండి. ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి అనంతపురం ఒకసారి ట్రాన్స్ఫర్ చేశారు. అనంతపురంలో ఒక పోస్ట్ ఖాళీ అయింది. ఎవరు చేయాలంటే ప్రెసిడెన్సీ కాలేజీలో యంగెస్ట్ ఎవరున్నారు, లాస్ట్లో ఎవరున్నారు పంపించారు. అలాగా ఆయనకి ఇష్టం లేదు కానీ అనంతపూర్లో వచ్చి ఓ 3 నెలల పాటు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ప్రెసిడెన్సీ కాలేజీ వచ్చారు. అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యారు. 1 సంవత్సరం తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ మెడ్రాస్ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ కాలేజ్గా ఉండేవి, అనంతపూరు, రాజమండ్రి. ఈ రాజమండ్రిలో ఉన్నప్పుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం అయింది. అలాగే ఆనంద కుమారస్వామి, ఆయన కూడా ఆనంద కుమారస్వామి ది ఫేమస్ పర్సన్. ఆయన శ్రీలంక నుంచి వచ్చారు. ఆయన తాత్వికవేత్త. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆనంద కుమారస్వామితో రాజమండ్రిలో ఉన్నప్పుడు, అనంతపురంలో ఆయనకి ఇష్టం లేదు, రాజమండ్రిలో కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ప్రెసిడెన్సీ కాలేజీ రానివ్వలేదు. మరి ఏం చేయాలనుకున్నప్పుడు అప్పుడు మైసూర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అక్కడ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. దానికి ట్రై చేశారు ఆయన. 1916లో ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఈయన అడిషనల్ ప్రొఫెసర్గా 1918 జూలైలో వెళ్ళారు. అంత ముందు కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారట, కానీ ఆ ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదంటే ఈయన చదివింది మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో, ఇండియా. ఎవరైనా ఫారిన్లో చదివితే వాళ్ళని తీసుకునేవాళ్ళు ఆ రోజున. కాబట్టి ఆయనకు ముందు ఏఆర్ నాడియా అనే ఆయన ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యారట. కానీ నెక్స్ట్ టైం మరలా అప్లై చేసినప్పుడు అప్పుడు 1918 జూలైలో మైసూర్ యూనివర్సిటీలో అక్కడ అడిషనల్ ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యారు. దానికి సహాయం చేసిన మిత్రుడు కట్టమంచి రామలింగారెడ్డి గారు, సర్ సిఆర్ రెడ్డి గారు. ఆయన మైసూర్ యూనివర్సిటీలో అక్కడ ఒక కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆయన రాధాకృష్ణ గారి గురించి తెలిసి తప్పకుండా ఆయన రావాలని ఆయన ప్రయత్నం కూడా చేసి ఒక రకంగా మైసూర్ యూనివర్సిటీలో ఆయన పోస్ట్ రావడానికి కారణం కట్టమంచి రామలింగారెడ్డి గారు. వారి మిత్రత్వం చాలా కాలం కొనసాగింది. అలాగే ఆటోమేటిక్గా ఆంధ్ర యూనివర్సిటీకి రావడం కూడా జరిగింది. సో మైసూర్లో ఉన్నప్పుడు చాలా మంచి పేరు సంపాదించారు. ఒక టీచర్గా చాలా మంచి పేరు సంపాదించారు. అక్కడ కూడా ఈ లెర్న్ సాంస్క్రిట్. అక్కడ మిత్రులందరితో వాళ్ళ కొలీగ్స్ దగ్గర సాంస్క్రిట్ నేర్చుకుని సాంస్క్రిట్ పుస్తకాలు రాయడం, చదవడం నేర్చుకున్నారు. అక్కడ ఉన్నప్పుడే తత్వశాస్త్రం గురించి చాలా మంచి పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలన్నీ వరల్డ్ ఫేమస్ అయినాయి అంటారు. ఆయన చెప్పింది ఒక్క మాటనే చెప్తాను. తత్వశాస్త్రం అంటే మనిషి అన్ని రకాల అనుభవాలకు ఒక రూపాన్ని ఇచ్చేందుకు మేధోపరంగా చేసే ప్రయత్నం. మతం తత్వశాస్త్రాన్ని ప్రభావితం చేయకూడదు.
తత్వమే మతాన్ని ప్రభావితం చేయాలి. మతపరమైన ఆలోచనలు, తాత్వికమైన ఆలోచనలు అగ్ని పరీక్షలు ఎదుర్కోవాలి. వీలైతే మతం తత్వంగా మారాలి. తాత్వికత అనేది మతంతో ఆరంభం కాదు, అంతమవుతుంది అని రాధాకృష్ణ గారు ఆయన పుస్తకాల్లో ఉంటారు. చాలాసార్లు ఆయన చెప్పిన మాట. మైసూర్లో ఉన్నప్పుడే క్రైమ్ ఆఫ్ లీలా అనే ఒక నవల్ రాశారు. క్రైమ్ ఆఫ్ లీలా. అది ఆర్ఎస్ అనే కలం పేరు పెట్టి పబ్లిష్ చేయాలని మ్యాక్మిల్న్ వాళ్ళని అడిగారట. అలా కాదు, ఫుల్ పేరు వేస్తామన్నారట. లేదు, నవల రాయటం నాకు ఇష్టం లేదు, ఏదో పెన్ నేమ్తోనే రాస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదట. అది పక్కన పడేశారు. సో నవల మొదలెట్టారు, తర్వాత అది మర్చిపోయారు. నవలాకారుడుగా ఆయన తర్వాత ప్రభావితం కాలేదు. సంస్కృతం ఆ మైసూర్లో ఉన్నప్పుడే మీసాలు కూడా తీశారట, ఆకర్షణీయంగా మారారట. ప్రతి విద్యార్థి పేరును గుర్తుంచుకునేవారట. అటెండెన్స్, టీచర్లు చాలా మంది నంబర్లు పిలుస్తారు, నేను ఎప్పుడు పిలవలేదు. ఎందుకంటే విద్యార్థుల పేర్లు అందరినీ అటెండెన్స్ పిలిస్తేనే మంచిది. వాళ్ళ పేర్లన్నీ చాలా మంచి పేరు, దేవుళ్ళ పేర్లు. మనం ఇంట్లో అష్టోత్తర పూజ చేసినా చేయకపోయినా అటెండెన్స్ పిలిస్తే మన పుణ్యం వస్తుంది అనుకుంటాం. అలాగే రాధాకృష్ణ గారు చేసేవారట. తర్వాత రాజకీయాల్లో ఇంట్రెస్ట్ మైసూర్లో ఉన్నప్పుడే 1919 జలియన్ బాగా గొడవ, ఆ గొడవ వల్ల కొంతవరకు ప్రభావితం అయ్యి నేను కూడా కొంతవరకు ఇవ్వాలని స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలెట్టారట. ఆ తర్వాత మైసూర్ నుంచి ఆయన ఇంక మారిపోవాలేమో అనుకున్నట్లుగా ఆయన భావించి కలకత్తా యూనివర్సిటీకి అప్లై చేశారు. ఆ కలకత్తా యూనివర్సిటీకి అప్లై చేయడానికి కారణం ఏమిటంటే, మైసూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ బ్రజేంద్రనాథ్ సీల్ అని ఆయన వచ్చారు. సో ఆయన అన్నాడు, మీరు అక్కడికి వెళ్తే బాగుంటుంది, నా పోస్టు ఖాళీ కదా, ఆ పోస్టుకు మీరు వెళ్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారని చెప్పుకుంటారు. సో ఆయనకి కలకత్తా పోవాలని కూడా ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకంటే అక్కడ ఒక చైర్ ప్రొఫెసర్, చాలా జార్జ్ 5 చైర్ ప్రొఫెసర్ అంటారు, ఫిలాసఫీ చాలా ఫేమస్, అది ఆల్ ఓవర్ ది వరల్డ్ కూడా ఫేమస్ అంటారు. ఆ చైర్ ప్రొఫెసర్కి అప్లై చేయాలని వెళ్ళారు. అప్లై చేశారు, కానీ కలకత్తాలో కొంచెం ఆయనకి ఎగనెస్ట్గా కూడా ఉన్నారు. దక్షిణాది వాడు, తమిళియన్ను, కర్ణాటకలో వర్క్ చేస్తున్నాడు, మనకొస్తాడా అని కొంతవరకు అక్కడ ఎగనెస్ట్గా కూడా ఉన్నారట. కానీ అక్కడ వైస్ ఛాన్సలర్ సర్ అశుతోష్ ముఖర్జీ గారు, ఈయన ప్రఖ్యాతులు మైసూర్ యూనివర్సిటీలో విని, ఎందుకంటే మైసూర్ యూనివర్సిటీలో ఆయన చాలా మంచి పేరు సంపాదించారని ఈ బ్రజేంద్రనాథ్ గారు కూడా చెప్పడం విని, ఆయన ఎలాగైనా తీసుకురావాలని ఆయన తీసుకొచ్చేసి అక్కడ అపాయింట్ చేశారు. అక్కడ సెనేట్లో ఒకసారి వారు తత్వశాస్త్రంలో ఒక లెక్చర్ ఇచ్చి అందరిని పిలిచారట, స్టాఫ్ని, స్టూడెంట్స్ని, కలకత్తాలో ఉన్న పెద్ద మనుషుల్ని కూడా పిలిచారు. ఆ లెక్చర్కి అందరూ ముగ్ధులైపోయారట. అది ఫస్ట్ రియాక్షన్ ఇన్ కలకత్తా యూనివర్సిటీ. అక్కడి నుంచి చాలా కాన్ఫరెన్సెస్కి వెళ్ళారు. ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీలో కొంచెం ఇబ్బందులు మాత్రం పడ్డారు. ఇబ్బందులు పడ్డా ఆయన కలకత్తా యూనివర్సిటీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫిజిక్స్ ప్రొఫెసర్ సివి రామన్ గారితో మిత్రుత్వం. కలకత్తా యూనివర్సిటీలో అప్పుడు సివి రామన్ గారు ఉండేవారు. ఆ తర్వాత దక్షిణాది నుంచి ఎవరు వచ్చినా కూడా ఈయన ఇల్లే ఒక గెస్ట్ హౌస్ లాగా ఉండేదట. రాయడం, చదవడం, ఆయన చాప్పై కూర్చునేవారట. మళ్ళా కుర్చీలు కూర్చోవడం కాదు, ఆయన ఎప్పుడు చాప్పై కూర్చొని చదివేవారట, రాసేవారట. అది అక్కడ కూడా అలాగే చేశారట. 1926లో హిస్టారియన్ బదునాథ్ సర్కార్ని ఒక వీసీ కలకత్తా యూనివర్సిటీ అశుతోష్ ముఖర్జీ గారు పోయి ఇంకో ఆయన కొత్త ఆయన వచ్చాడు. ఆ కొత్త ఆయనకి రాధాకృష్ణ గారికి పడలేదు. అంటే రాధాకృష్ణ గారికి పడని వాళ్ళు కూడా ఉన్నారు కలకత్తా యూనివర్సిటీలో. అది ఆ విషయం చెప్పాల్సి కూడా చెప్తున్నా. జదునాథ్ సర్కార్, ఆయన బీహార్ నుంచి వచ్చారు, హిస్టారియన్. ఎందుకు రాధాకృష్ణ గారు పడదంటే, అశుతోష్ ముఖర్జీ గారి అబ్బాయి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రాధాకృష్ణకి మిత్రుడట. సో ఈ మిత్రుడు ఆయనకి పడదు. అశుతోష్ ముఖర్జీ పడరు, వాళ్ళ అబ్బాయి పడరు, ఆయన మిత్రుడు. అంటే
మనందరికీ తెలిసిందే కదా, ఆ మిత్రువు శత్రువు ఎలా వస్తారని అలా అయ్యారు. అదే కాకుండా కలకత్తా యూనివర్సిటీలో ఈ జదునాథ్ సర్కార్కి ఇంట్రెస్ట్ ఉన్న ఒక జర్నల్కి ఎగనెస్ట్గా ఇంకో జర్నల్ వస్తే ఆ జర్నల్కి సపోర్ట్ ఇచ్చారట, ఈయన రాసేవారట. తర్వాత సరోజినీ నాయుడు గారి చేత ఒక వ్యాసం కూడా ఆ ఎగనెస్ట్ పత్రికలో రాయించారట రాధాకృష్ణ గారు. దాంతో ఈయనకి ఇంకా కోపం వచ్చిందట అక్కడ వైస్ ఛాన్సలర్ గారికి. తర్వాత ఆ 1928 ప్రాంతంలో నెహ్రూ గారు ఏదో కాంగ్రెస్ సమావేశానికి వచ్చి ప్రత్యేకించి ఆయన ఇంటికి వెళ్ళి చూశారట. అది నెహ్రూ గారే ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్ళి చూడటం చాలా సంతోషం. అలాగే కలకత్తా యూనివర్సిటీ గురించి చాలా ఉన్నాయి, కానీ సమయం అంత లేదు కాబట్టి నేను వీలున్నంత వరకు తగ్గిస్తున్నాను. కానీ కలకత్తా యూనివర్సిటీలో కొన్ని కేసులు వచ్చినాయి. ఆ కేసులు ఏమిటంటే, ఈ వైస్ ఛాన్సలర్ గారు కొత్తగా వచ్చిన సర్కార్ గారు ఏమన్నారంటే, ఆయన థీసిస్లో రాధాకృష్ణ గారు కాపీ కొట్టి కొన్ని వాక్యాలు ఆయన థీసిస్ ఏదో ఒక ఆర్టికల్లో వాడారు అని ఆయన ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ పెద్దగా అన్ని పేపర్లలో దేశమంతా కూడా పేపర్లో వేయించాడు ఆయన. రాధాకృష్ణ గారికి కూడా కోపం వచ్చింది. కోపం వస్తే ఆయన ఏం చేశాడంటే పరువు నష్టం దావా వేశాడు ఆయన మీద. 1,00,000 రూపాయలకి రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్ మీద పరువు నష్టం దావా వేశారు. ఈయనేం చేశాడు, ఈ చౌర్యం ఈ కాపీ చేశారు నావి అని ఆయనేమో 20,000 రూపాయలు కాంపెన్సేషన్ ఏమో ఆయన కోర్టు కేసు వేశారట. ఈ కేసు చాలా కాలం నడిచింది. ఈ కేసుని సాల్వ్ చేసింది, మధ్యవర్తిత్వం వహించింది, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కల్పించుకొని, ఇలా కాదు మీ ఇద్దరు చేసుకుంటే మనం చాలా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పడంతో అది అవుట్ ఆఫ్ కోర్ట్ కేసు సెటిల్మెంట్ అయింది కలకత్తా యూనివర్సిటీలో. కలకత్తాలో కొంచెం బాగానే ఉంది, మంచి పేరు వచ్చింది, విద్యార్థులు ఉపాధ్యాయులు చక్కగా ఉన్నారు. వైస్ ఛాన్సలర్ గారితో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకో చోటుకి వెళ్ళిపోతే బాగుంటుందేమో అన్న టైంలో సిఆర్ రెడ్డి గారు వారు పిలిచారు. కలకత్తా ఉండగలోనే ఆయనకి 1928లో ఆయన్ని పిలిచి కాన్వకేషన్, ఫస్ట్ కాన్వకేషన్ చీఫ్ గెస్ట్గా ఆయన్ని పిలిచారు. ఆ తరువాత సంవత్సరం ఆనరరీ డాక్టరేట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సిఆర్ రెడ్డి గారు ఇచ్చారు. సో వారిద్దరి మిత్రత్వం ఉంది. సిఆర్ రెడ్డి గారికి మొట్టమొదటి ఆంధ్ర యూనివర్సిటీ విజయవాడలో ఉండేది. 1926 ఏప్రిల్ 26 విజయవాడలో స్టార్ట్ చేశారు. దాదాపు అక్కడ 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు పైనే ఉంది అక్కడ. 30లో వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీకి విశాఖపట్నానికి. డెవలప్మెంట్ సరిగా జరగటం లేదు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు, జమీందారులు తక్కువ రావట్లేదు, ఎక్కువ రావట్లేదు, డొనేషన్స్ రావట్లేదు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు సిఆర్ రెడ్డి గారు. నువ్వు వస్తే బాగుంటుంది, నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి ఆయన రిజైన్ చేశారు. ఆయనకి వద్దామా లేదా అని ఊగిసరాట్లో ఉన్నారు రాధాకృష్ణ గారు. సో అల్టిమేట్గా ఆయన కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేసినప్పుడు వచ్చారు. అవతల అక్కడ అప్పుడు అపాయింట్మెంట్ ఏమిటంటే ప్రభుత్వం అపాయింట్మెంట్ చేయదు, యూనివర్సిటీ సెనేట్ వాళ్ళు ఎన్నుకుంటారు, ఎలక్షన్ జరుగుద్ది. ఆ ఎలక్షన్లో కంటెస్ట్ ఉంటుంది. సో మెడ్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, అప్పుడు ఆల్రెడీ వైస్ ఛాన్సలర్ అయిన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, రాధాకృష్ణ గారు పోటీ పడ్డారు. ఆ పోటీలో రాధాకృష్ణ గారికి 33 ఓట్లు వచ్చినాయి, రఘుపతి వెంకటరత్న నాయుడు గారికి 28 ఓట్లు వచ్చినాయి. 5 ఓట్లు మెజారిటీ అయినా నాకు వద్దన్నట్టుగా రాధాకృష్ణ గారు అంటే సిఆర్ రెడ్డి గారు కన్విన్స్ చేసి ఒప్పించారు అని గోపాల్ గారే రాశారు. సో ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, సెకండ్ వైస్ ఛాన్సలర్గా ఆయన మే 1931లో వచ్చారు. 3 ఏళ్ళు టర్ము, మరలా ఇంకోసారి కూడా టర్మ్లో వారు ఎన్నికయ్యారు. 2 టర్మ్స్కి 6 ఏళ్ళు ఉండాలి, కానీ ఆయన 5 ఏళ్ళు మాత్రమే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారు. ఆ 5 ఏళ్లలో చాలా చాలా డెవలప్మెంట్ చేశారు.
చాలా కొన్ని డిపార్ట్మెంట్స్, టెక్నాలజీ డిపార్ట్మెంట్స్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్స్, తెలుగు డిపార్ట్మెంటు, ఫిలాసఫీ డిపార్ట్మెంటు, చరిత్ర డిపార్ట్మెంట్లు, బిల్డింగ్స్, లైబ్రరీ, అవన్నీ డెవలప్మెంట్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ గురించి నేను కొంతసేపు మాట్లాడగాను, కానీ సమయం తక్కువ కాబట్టి నేను చాలా తగ్గిస్తున్నాను. వారు చేసిన పనులు బొబ్బిలి రాజా గారి సహాయం తీసుకొని కొన్ని బిల్డింగ్లు పెట్టారు, ల్యాండ్ సంపాదించారు. విజయనగరం మహారాజా గారి సపోర్ట్ తీసుకొని కొన్ని గెస్ట్ హౌస్ కొన్ని కూడా తీసుకున్నారు. ఇప్పటికి కూడా మాకు స్వామి జ్ఞానానంద గెస్ట్ హౌస్ అంట, అది విజయనగరం రాజా గారు ఇచ్చారు. అలాగే జైపూర్ మహారాజా జేవిడి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక క్లాక్ టవర్ లో ఉంటుంది. అక్కడ మీ విద్యార్థులు ఎవరైనా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. బ్యూటిఫుల్ బిల్డింగ్, ఇప్పటికీ చెక్కు చెదరని బిల్డింగ్ ఏంటంటే మా జేవిడి కాలేజ్ అంటాం. దాన్ని జేవిడి వారు ఇచ్చారు. ఆ బిల్డింగ్ కాకుండా ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు మేము డొనేషన్ ఇస్తాము జేవిడి, జైపూర్ మహాదేవ్ ఆయన చెప్పారట. సో దాని గురించి చాలా చేశారు, ఎన్నో. ఆయన టీచర్స్కి, ఇప్పుడు టీచర్స్కి అప్పుడు జీతాలు చాలా తక్కువ ఉండేయట. కానీ రాధాకృష్ణ గారు ఒక టీచర్కి, ప్రొఫెసర్కి 1000 రూపాయలన్నా లేకపోతే ఎలాగా అని డిసైడ్ చేసి 1000 రూపాయల శాలరీ ఆ రోజున చాలా ఎక్కువట. మిగతా యూనివర్సిటీస్ హైయెస్ట్ శాలరీ ఇన్ ఇండియా ఆఫర్డ్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ బై రాధాకృష్ణ, 1000 రూపాయలు. ఆయన జీతం 2000 రూపాయలు. ఆ 2000 రూపాయల్లో డబ్బులు మిగిల్చుకొని మెడ్రాస్లో ఆయన ఎడ్వర్డ్ స్ట్రీట్లో సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. ఎందుకంటే మెడ్రాస్లో సెటిల్ అవ్వాలని ఆయన ఉద్దేశం. టీచర్స్ని ఆయన పిలిచిన వాళ్ళు, టీచర్స్ మీరు ఒక్కసారి గమనిస్తే ఎంతమంది టీచర్స్ అంటే వాళ్ళంతా చాలా మంది చాలా ప్రతిభావంతులైన అధ్యాపకులు ఉన్నారు. డాక్టర్ హుమయూన్ కబీర్, హిరేన్ ముఖర్జీ, డాక్టర్ వికేఆర్వి రావు, డాక్టర్ శేషాద్రి, డాక్టర్ సివి రామన్, తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య, చావ్లా ఫ్రమ్ లాహోర్, ఎడ్విన్ వుడ్స్ ఫ్రమ్ బెర్లిన్, ఇట్లాగా ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళు ఫుల్గా, అంటే మన తెలుగు వాళ్ళే కాదు దేశ విదేశాల నుంచి కూడా తీసుకొచ్చి ది బెస్ట్ ఫ్యాకల్టీని ఆంధ్ర యూనివర్సిటీలో వేసి ఫౌండేషన్ వారు వేశారట. పుస్తకాలు, మార్క్సిస్ట్ పుస్తకాలు కూడా కొనేవారట. ఆయన ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలు తీసుకొచ్చేవారట. కొన్ని పుస్తకాలు అయితే అప్పుడు బ్యాన్ చేశారట. ఆయన బ్యాన్ చేసిన పుస్తకాలు ఆయనే కొనుక్కొచ్చి లైబ్రరీలో పెట్టేవారట. ఆయన చెప్పేవారట, దేనినైనా బహిష్కరించవచ్చు, కొత్త భావాలను బహిష్కరించవద్దు. తీవ్రవాద పుస్తకాలు అయినా సరే మనం దాంట్లో ఏముందో చదవాలి కదా అనేవారని అంటారు. మరి ఆయన ఉత్తమ రచనలకి బహుమతి పద్యాలు ఆ రోజంతా అడవి బాపరాజు గారు రాసిన నారాయణరావు, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు, చలం గారి మైదానం పోటీ పడ్డాయి. ఆయన బెస్ట్ వాటికి ప్రైజెస్ పెడితే దాంట్లో డిసైడ్ చేయలేక ఆ మైదానం పక్కన పెట్టేసి అడవి బాపరాజు గారి నారాయణరావు, అలాగే 1000 పడగలు, విశ్వనాథ్ వారి 1000 పడగలు, ఆ ప్రైజ్ మనీని చెరుసగం ఇచ్చారట. అంటే బ్యూటిఫుల్ ఐడియాస్ వచ్చినాయి. ఆ తర్వాత వసంత ఋతువులో, సమ్మర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని పిలిచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మాకైతే తెలియదు, నేను పుట్టలేదు కదా, నా 40 ఏళ్ళు పుట్టాను. ఆయన 33లో ఒకసారి వచ్చారు, 34లో వచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చినప్పుడు రాధాకృష్ణ గారు ఆ మీటింగ్ ప్రిసైడ్ చేశారు. ఒక చెట్టు కింద ఆ మీటింగ్ జరిగింది, ఒక చెట్టు కింద. ఆ చెట్టు ఇప్పటికీ మాకు ఆ చెట్టు ఉంది. ఆ చెట్టు కింద మీటింగ్ ఆయన ప్రిసైడ్ చేశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ లారెట్, ఆయన లెక్చర్ ఇచ్చాడు. 2 లెక్చర్స్ ఇచ్చారు ఆయన. ఆ సబ్జెక్ట్ మ్యాన్ అని దాని మీద సబ్జెక్ట్ ఇచ్చారు. ఎప్పుడైనా మ్యాన్ మీద కూడా పెడితే బాగుంటుంది రవికుమార్ గారు. ఆ టాక్కి ఆడియన్స్ లో ఎవరున్నారంటే సివి రామన్ గారు ఉన్నారు, ఇంకో నోబెల్ లారెట్ అక్కడ ఉన్నారు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ గురించి. ఇంకా చెప్పగలను కానీ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ స్టాప్ చేస్తాను. ఆ తర్వాత ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నప్పుడే కాన్వకేషన్ అడ్రస్, ఎక్కడ దేశమంతా కాన్వకేషన్ అడ్రస్ ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత 1936లో ఇక్కడ ఉండగానే
మళ్ళీ కలటా యూనివర్సిటీ వెళ్ళిపోయారు. కలటా యూనివర్సిటీ వెళ్ళిపోయిన తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఇన్విటేషన్ వచ్చింది. అక్కడ స్పెల్డింగ్ చైర్ ప్రొఫెసర్గా అక్కడ సెప్టెంబర్ 39 వరకు ఉన్నారు. ఒక 3 సంవత్సరాల పాటు మరలా బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నప్పటి నుంచి మళ్ళా కలెక్టా వచ్చారు. అప్పుడు మదన్ మోహన్ మాలవయ్య గారి కన్ను రాధాకృష్ణ మీద పడింది. బిహెచ్యు బెనారస్ హిందూ యూనివర్సిటీకి నువ్వు రావాలి వైస్ ఛాన్సలర్ గాని మదన్ మోహన్ మాలవయ్య గారు రిక్వెస్ట్ చేశారు. ఆయన తటపటాయిస్తుంటే మహాత్మా గాంధీ గారి చేత రికమెండేషన్ లెటర్ రాయించారట. మహాత్మా గాంధీ wrote a letter to Radhakrishna to accept vice chancellorship of BH University. సో BH యూనివర్సిటీకి ఆయన వెళ్ళి 9 సంవత్సరాల పాటు ఉన్నారు అక్కడ. ఆగస్ట్ 1937 వరకు ఉన్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే చాలా సమయం లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమైన మాత్రం చెప్పాలి. డొనేషన్స్ అప్పులు పాలైంది. రాధాకృష్ణ గారు వెళ్ళినప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందట. సో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈయన తీసుకువెళ్తే ఈయన చాలా మందిని ఒప్పించి డబ్బులు వసూలు చేశారు. అందులో డబ్బులు వసూలు చేసిన ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను. నిజాం ఆఫ్ హైదరాబాద్ గారి దగ్గరికి వెళ్ళారట. వెళితే ఏంటి హిందూ యూనివర్సిటీకి ముస్లిం కింగ్ దగ్గర డబ్బులా ఆయన అన్నాడంట. అంటూ కాలు ఇలాగా ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఆ కాలు దానప్పుడు ఆ చెప్పు పడిపోయింది కింద. థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ చెప్పే మీ డొనేషన్ అన్నాడంట. ఆయనకు భయం వేసి ఎక్కడ ఈయన పబ్లిక్గా చెప్తాడేమో అని చెప్పేసి ఆయన 10 లక్షల రూపాయలు ఆ రోజున రాధాకృష్ణ గారికి మదన్ మోహన్ మాలవయ్యకి డొనేషన్ ఇచ్చారట. ఒక హిందూ యూనివర్సిటీకి ఒక ముస్లిం ప్రిన్స్ కింగ్ డొనేషన్ ఇవ్వండి. అది ఎందుకు నాకు గుర్తుందంటే నేను బెనారస్ యూనివర్సిటీకి చాలాసార్లు వెళ్ళాను. ఆ పేరు అక్కడ రాధాకృష్ణ గారు ఏం చేశారంటే ఆ ముస్లిం పేరు హైదరాబాద్ పేరు అలా ఉండాలని చెప్పే ఉద్దేశంతో నిజాం కాలనీ అని ఒక 20 ప్రొఫెసర్ క్వార్టర్స్ కట్టారు. ఇప్పటికీ ఉంది. నిజాం కాలనీ అంటారు, అప్పుడప్పుడు దాన్ని హైదరాబాద్ కాలనీ కూడా అంటారు. అందులో ప్రొఫెసర్ గారి ఇంట్లో నేను ఒక వారం పాటు అక్కడ ఉండటం జరిగింది. ఆయన నాకు ఆ స్టోరీ అంతా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాధాకృష్ణ గారు మంచి పేరు సంపాదించారు. మరి మదన్ మోహన్ మాలవయ్య ఆ తర్వాత అక్కడ చిన్న ఇబ్బంది కూడా వచ్చింది. మదన్ మోహన్ మాలవయ్య కొడుకు వైస్ ఛాన్సలర్ అవుదాం అనుకున్నాడు. ఈయనకేమో ఇంకెవరినైతే బాగుంటుందేమో అని ఆయనకుంది. సో అక్కడ కూడా ఒక కోర్టు కేసు జరిగింది. ఆ కోర్టు కేసు ఏంటంటే మదన్ మోహన్ మాలవయ్య కొడుకు ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టుకు వెళ్తే ఆ కోర్టు కేసు ఆయన గెలిచాడు. అక్కడ ఆ గెలవడంతో ఈయనకి అక్కడి నుంచి వదిలేసిపోద్దాము అని బెనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా ఆ తర్వాత వెళ్ళిపోతే మంచిదని ఉద్దేశపడి ఆయన వదిలేశారు అని అంటారు. కానీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు నెహ్రూ గారితో ఈ రాజకీయ నాయకులతో కొంతవరకు అంటే స్వాతంత్ర నాయకులతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ పార్టీలతో సంబంధం లేకుండా మంచి రిలేషన్స్ ఆయన చేసేవారట. నెహ్రూ గారు ఆయనకు నచ్చి ఆ 1947 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఈ జెండా యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ జెండా గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పారంట. ఆయన చెప్తే ఆయన మాట్లాడినవే మనం ఈ రోజున కూడా చెప్పుకుంటున్నాం మనం. ఆయన 1947 జూలై 22 ఆయన ఈ జెండా గురించి అక్కడ మాట్లాడారట. ఆయన చెప్పింది ఏంటంటే మన జాతీయ పతాకం లో శ్వేతవర్ణం సూర్యకిరణాలు, కాంతి మార్గం, సత్యం, పారదర్శకమైన నిరాడంబరత, దీనికి సంకేతం అని ఆయన చెప్పింది ఈ రోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. కాషాయ రంగు గాంధీజీ వలె నిస్వార్థపరులు, త్యాగస్ఫూర్తి. ఆకుపచ్చ మనం ఆశించే స్వర్గం కావాలంటే హరిత ధరిత్రని కాపాడుకోవాలి అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే 14th ఆగస్ట్ 1947 మనందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చిన సందర్భాన నెహ్రూ గారు జెండా ఎగరేయాలి, దానికి ముందు మాట్లాడాలి, ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మాట్లాడాలి. దానికి
ట్విస్ట్ విత్ డెస్టినీ అని ఆయన ఎక్సలెంట్ స్పీచ్ నెహ్రూ గారు ఇచ్చారని అంటారు. కానీ 12 గంటల లోపల ఇంకా మాట్లాడే టైం ఉంది కాబట్టి దానికి రాధాకృష్ణ గారు మాట్లాడారు. రాధాకృష్ణ గారి స్పీచ్ మనకి స్వాతంత్రం జెండా ఎగరబోయే ముందు ఆయన మాట్లాడిన మాటలు ఆ రోజు స్పీచ్ ఇచ్చారని, ఆ తర్వాత అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఆన్ డాట్ 12 o'clock రాజ్యాంగ సభ చేత ప్రతిజ్ఞా స్వీకారం నెహ్రూ గారు చేయించారట. అంటే ఆ రోజున ఎంత ఇంపార్టెన్స్ నెహ్రూ గారు వారికి ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా 1948లో ఉన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆయన రికమెండేషన్తో వచ్చింది. ఆ కమిటీ మెంబర్లు లక్ష్మణ్ స్వామి మొదలయ్యారు, మెడ్రాస్ వైస్ ఛాన్సలర్. ఆ తర్వాత జాకిర్ హుస్సేన్ గారు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. సైంటిస్ట్ సివి రామన్, మేఘనాథ్ సాహు, వీరంతా కూడా మెంబర్స్. వాళ్ళు చేసిందే ఈరోజు మనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అవన్నీ కూడా వస్తున్నాయి. చాలా చేశారు. అతి తక్కువ డబ్బులతో ఆ రిపోర్ట్ ఇచ్చారట. ఆ రిపోర్ట్ మొత్తానికి 1,58,000 రూపాయలు ఖర్చు అయిందంట. అంత పొదుపరిగా ఆయన చేసేవాడని చెప్తున్నారు. ఆ తర్వాత రష్యా అంబాసిడర్గా వెళ్ళమని నెహ్రూ గారు అడిగితే ఇష్టం లేకపోయినా కూడా ఆయన సిస్టర్ విజయలక్ష్మి పండిట్ని పంపించారట. ఆవిడేమో కొంచెం అమెరికన్ ఇన్ఫ్లూయెన్స్తో అమెరికన్ ఎంబసీతో మాట్లాడుతుందట ఎక్కువ. అది వాళ్ళకి నచ్చల అక్కడ. అందుకోసం నెహ్రూ గారు మీరు వెళ్తే బాగుంటుందని ఈయన రిక్వెస్ట్ చేసి అక్కడ పంపిస్తే అక్కడ స్టాలిన్తో చక్కగా ఆయన వెళ్ళినప్పుడు మాట్లాడాడు, మధ్య మధ్యలో మాట్లాడుకున్నాడు, వచ్చేటప్పుడు మాట్లాడాడంట. అక్కడ కూడా ఆయన బొగ్గ గిల్లాడు అని చెప్తారు. స్టాలిన్ గారు రాధాకృష్ణ గారి గురించి అన్న మాటలు, ఈ రాయబారి రక్తం స్రవిస్తున్న హృదయం నుండి మాట్లాడుతాడు, సాధారణ రాయబారి కాదు అని అన్నాడంట. ఇంకోసారి ఇంకో మాట అన్నాడట, నన్ను ఒక రాక్షసునిగా కాక మనిషిగా పరిగణించే వ్యక్తి ఆయన ఒక్కడే. అంటే ఆయన్ని చాలా మంది రాక్షసుడు అంటారు, ఈయన ఎప్పుడు నన్ను రాక్షసుడు అనలేదు అని స్టాలిన్ మెచ్చిన వ్యక్తి రాధాకృష్ణన్. మరి ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. నేను చాలా వరకు చెప్పగలిగానేమో తెలియదు, అందరికీ తెలిసిన విషయాలే చాలా వరకు చెప్పడం. వారు మనకందరికీ పూజనీయులు. వారిని గుర్తు తెచ్చుకునే అవకాశం నాకు రవికుమార్ గారు ఇవ్వటం, మీతో నాకు తెలిసిన కొన్ని విషయాలు పంచుకునే భాగ్యం కలిగించేందుకు ధన్యవాదాలు. మీరు మీ విషయాలు చెప్తే నేను ఆ తర్వాత చెప్పే టైం ఉంటే మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ సార్ ఫర్ ఏ వండర్ఫుల్ అండ్ ధారావాహికగా వచ్చింది మీ స్పీచ్ అనేది. ఇవాళ అంటే 2 occasions, ఒకటి నిన్న టీచర్స్ డే, రెండోది ఇవాళ ఏమో మీ చేత టీచర్స్ డే సందర్భంగా ఒక ఉపన్యాసం మీ దగ్గర నుంచి తీసుకోవడం, రెండు అత్యంత ఆనందకరమైన విషయాలే. ఇందులో ఈ పర్టికులర్ టాపిక్ మనం మాట్లాడేటప్పుడు ప్రశ్నలు అంటూ ఏమి ఊహించం. ఇదేమో ఒక సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు మీరు. యూ హ్యావ్ ఒక మనకు ఈ అంటే టీచింగ్ కమ్యూనిటీలో ఒక హైయెస్ట్ స్థాయికి చేరుకునే వ్యక్తి గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. సో అంతవరకు ఆనందం. నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఆయన రాసిన చాలా అద్భుతమైన పుస్తకాలు, ఇండియన్ ఫిలాసఫీ మీద 2 వాల్యూమ్స్, అలాగే ఉపనిషత్తుల మీద అతను రాసిన ఒక పెద్ద సింగిల్ వాల్యూమ్, దాంతో పాటుగా ద లైఫ్ ఆఫ్ అన్ ఐడియలిస్ట్ అనేటువంటి తన ఓన్ ఫిలాసఫీని చెప్పుకున్న పుస్తకము. ఈ 3 పుస్తకాలు అంటే 2 వాల్యూమ్స్, ఇది ఒక 1 వాల్యూమ్, ఇది ఒక చిన్న ఒక 300 pages వాల్యూమ్. చాలా గొప్ప పుస్తకాలు. నిజంగా చదవాలంటే అసలు ఐడియలిజం అండ్ ఐడియలిస్ట్ అంటే ఏమిటి అని తెలియాలి అంటే ఆ 3వ పుస్తకం చాలా గొప్ప పుస్తకం అది. నేనైతే ఆ పుస్తకాలు చదివినప్పుడు నేను ఫిలాసఫీ మీద మనకు మామూలుగా ఇండియాలో ఫిలాసఫీని తెలుసుకోవాలంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, 2 టివి సచ్చిదానంద శాస్త్రి గారు, అలాగే భండార్కర్ అని ఎస్ఎన్ భండార్కర్ సంథింగ్, ఆయన నాగ్పూర్ బేస్డ్ ఫిలాసఫరు. మనకి ఇలా కొంతమంది, అలాగే లక్ష్మణ జోషి శాస్త్రిని ఇంకొక ఆయన, వీళ్ళంతా పేర్లు గుర్తొస్తాయి. సో అందులో ఫస్ట్ పేరు గుర్తొచ్చేది మాత్రం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిదే. దట్ ఈస్ ద ఫస్ట్ అవర్ టెక్స్ట్ ఎనీబడి హ్యాస్ టు రీడ్ ఆన్ ఇండియన్ ఫిలాసఫీ. అయితే చాలా సరదాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి
మార్నింగ్ నిన్న మా పిన్ని ఒక ఆవిడ నాతో మాట్లాడుతూ వడ్డెర చండీదాసు సర్వేపల్లి రాధాకృష్ణన్ని హీ నాట్ ఈవెన్ ఏ వర్త్ స్కూల్ టీచర్ అన్నదట కదా అని అన్నది. అవి ఇంటలెక్చువల్స్ మధ్య ఒక చిన్న సరదాలు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. వాటిని మనంత సీరియస్ గా తీసుకోక్కర్లేదు. ఎందుకంటే హెగెల్ లాంటి ఫిలాసఫర్ని షాపనర్ అనేటువంటి ఫిలాసఫర్ ఈజ్ నాట్ ఈవెన్ వర్త్ స్కూల్ టీచర్ అన్నాడు. ఇదే సేమ్ సెంటెన్స్ ఆయన మీద ఉపయోగించాడు ఆయన. సో ఇట్స్ ఆల్ న్యాచురల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. చాలా వండర్ఫుల్ లెక్చర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ ఐ ఓపెన్ ది సెషన్ ఫర్ డైలాగ్. ఇప్పుడు మనం 7:15 అంటే 7:15 ఉన్నాం సార్. టాపిక్ పెద్దది, చాలా ఇంట్రెస్టింగ్ కాబట్టి ఎవరైనా ఇంటర్వ్యూన్ కావాల్చుకున్నా షార్పెస్ట్ రియాక్షన్స్, క్వశ్చన్స్ ఏమి ఉండక్కర్లేదు. నా ఉద్దేశంలో మీ ఒపీనియన్స్ కూడా ఒక లెస్ దాన్ 2 minutes లో చెప్పగలిగేటువంటి అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో దట్ మనం ఇక్కడ 32 మంది ఉన్నాము. 2 స్పీకరు ప్లస్ నన్ను తీసేసినా కానీ మనం ఇంకో 30 మంది ఉంటాము. కైండ్లీ అలో ఈచ్ పర్సన్ అంటే ఈ 2 minutes దాటకుండా మీ ఇంటర్వెన్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ ఫర్ డిస్కషన్ అండి. ఐ నీడ్ నాట్ గివ్ ఎనీ స్పెసిఫిక్ కాల్, బట్ యాజ్ ఎ ట్రెడిషన్ ఇవాళ మీరు మాట్లాడారు కాబట్టి ముక్తేశ్వరరావు గారితో మనము ఫస్ట్ ఇంటర్వెన్షన్ తీసుకుందాం. ముక్తేశ్వరరావు గారు. రవి గారు, నేను జ్వరం వచ్చి పడుకుని వింటున్నానండి. ఈ మొత్తం విన్నాను. చాలా ఇట్స్ ఏ వండర్ఫుల్ జర్నీ. నాకు మళ్ళా ఎన్నాళ్ల తర్వాత రాధాకృష్ణన్ గారిని గురించి, ముఖ్యంగా ఒక మంచి ఎకడమిక్ ఎకడమిషియన్ నుంచి మళ్ళా వింటాం అనేది చాలా అద్భుతం. అందులో మన బాలమోహన్ దాస్ గారి నుంచి వింటాం చాలా సంతోషంగా అనిపించింది. ఒక్క లైన్ కూడా పిసరపోకుండా విన్నాను. చాలా సంతోషం. ఇది నేను అంటే ఇవాళ సరిగా మాట్లాడలేకపోతున్నాను. నేను ప్లీజ్ రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇక మీరే ఇంటర్వ్యూన్ అయ్యి అన్మ్యూట్ చేసుకొని కైండ్లీ ఇంటర్వ్యూన్. మనం ఈ నేమ్ కాలింగ్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఇంకా ఫ్యూచర్ లో రోల్ కాలింగ్ నుంచి ప్లీజ్. ఆయన మోక్షగుండ విశ్వేశ్వర గారి స్టాచ్యూ 1967 ఇనాగ్రేట్ చేసినప్పుడు చెప్పిన కొటేషన్ అండి. బిజినెస్ డిపెండ్స్ ఆన్ క్రెడిట్ డిపెండ్స్ ఆన్ కాన్ఫిడెన్స్ డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్. డూ యూ హ్యావ్ క్యారెక్టర్? దిస్ ఈజ్ ది కొటేషన్ అండి. నా బిజినెస్ లో మొత్తం ఈ కొటేషన్ బేస్ చేసుకుని రన్ చేశానండి. ఒకసారి మళ్ళీ చెప్తానండి. బిజినెస్ డిపెండ్స్ ఆన్ క్రెడిట్ డిపెండ్స్ ఆన్ కాన్ఫిడెన్స్ డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్. డూ యూ హ్యావ్ క్యారెక్టర్? దిస్ ఈజ్ ది క్వశ్చన్ అండి ఆయన చెప్పింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. Balmohan Das garu, he has gone in depth and brought out lot of very interesting points about Dr. Sarvepalli Radhakrishnan. He is a great statesman. We as a Indian Steel trainee, we were sent to USA in 57 for a year as INSTA program, Indian Steel Industry and Educational Program. So there, at the time when we were there, Dr. Radhakrishnan garu came there to deliver a talk on Indian philosophy. At that moment, we were 75 in number. As being from India, we were also invited by the state government people and could spend time with him. And he said, "Gentlemen, this is the first time we are setting up steel plants in this land as much as possible. And here the people, we have to take the plants to greater heights." As a statesman, it is a unique opportunity that I got in 1957. So now when Dr. Balmohan Das garu is delivering the details about Dr. Sarvepalli Radhakrishnan, it gave me immense pleasure, and I really congratulate him for going into so much details. Thank you very much for giving this opportunity. Thank you. Sir, today is day of Acharyas.
చాలా చాలా బాగుంది సార్. నేరేటివ్ చాలా, అది ఏమంటారు దాన్ని, ఒక మ్యూజిక్ లాగా అందరూ సైలెంట్ గా ఇంకా ఏం చెప్తారో అని వినేలాగా చాలా బాగా తీసుకొచ్చారు. చాలా బాగుంది. యువర్ నేరేటివ్ ఈజ్ ఎక్సలెంట్ టుడే. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. సార్, నారేషన్ చాలా బాగుంది. ఇది విన్న తర్వాత నేను జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై దిస్ థింగ్. ఏ సర్జ్ ఆఫ్ ప్రైడ్, ఐ థింక్ ఇట్ టచ్ మై హార్ట్. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు మా నాన్నగారు దే బిలాంగ్ టు సర్వేపల్లి. ఆ మట్టి మీదే పుట్టిన వాళ్ళం సార్ మేము. అప్పుడెప్పుడో పెద్ద కరువు ఏదో వచ్చిందట, ఫెమైన్ అంటారు, ద గ్రేట్ ఫెమైన్. ఆ టైంలో మా నాన్నగారు గూడూరుకు వచ్చేసారు ఉద్యోగాలు వెతుక్కుంటూ. సో మీరు చెప్పిన తర్వాత నిజంగా నేను ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్, ఒక విధంగా చాలా సంతోషంగా ఉంది. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ నేరేషన్ సార్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ రియల్లీ ఎన్లైటెడ్ దిస్ థింగ్ రిగార్డింగ్ సర్వేపల్లి. చాలా డెప్త్ గా వెళ్ళారు. కానీ ఇంకా టైం ఉంటే బాగుండేదేమో. సార్, టైమ్ ఈజ్ ఆల్సో ఇస్ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆచార్య బాలమోహన్ దాస్ గారు గుంటూరులో 3 సంవత్సరాలు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు. వారి ప్రసంగాలు ఎన్నో విన్నాము. అన్నిటికంటే ఈ రోజు ప్రసంగం అద్భుతంగా ఉంది. చాలా బాగుంది సార్. గుంటూరు నుంచి ఒకళ్ళన్నా మాట్లాడాలి కదా అని నేను మాట్లాడుతున్నాను. నా పేరు మాణిక్యాలరావు, రిటైర్డ్ జాయింట్ రిజిస్ట్రార్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. వారు 3 సంవత్సరాల పరిపాలనలో ఆ పరిపాలన గురించి ఎన్నో వ్యాసాలు వచ్చినాయి, ఆల్ ఇండియా రేడియో ప్రసంగాలు వచ్చినాయి. వారు ఇక్కడ ఎంతో మంది అభిమానులకి పాత్రులయ్యారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్యాప్ లేకుండా ఉంటే బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. నిన్న టీచర్స్ డేలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోయానే అని కొంచెం లోటు ఫీల్ అయ్యాను. ఆ లోటు తీర్చినటువంటి రఘుకుమార్ గారికి, బాలమోహన్ దాస్ గారికి, అలాగే టీచర్లు కాకపోయినా కూడా టీచర్గా ఎన్నో విషయాలు చెప్తూనే ఎంతో మంది టీచర్లు ఉన్నారు ఇందులో. ప్రొఫెషన్ టీచర్ కాకపోయినా కూడా ప్రతి దాంట్లోనే గమనిస్తున్నాం. అందరికీ టీచర్స్ డే అభినందనలు. ఒక చిన్న విషయం, నేను టీచర్గా 40 సంవత్సరాలు పనిచేశాను. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఒక మెసేజ్ తీసుకున్నాను డాక్టర్ రాధాకృష్ణన్ గారి దగ్గర నుంచి. ఆయన ఒక కాన్వకేషన్ అడ్రస్ లో, స్వతంత్రం వచ్చిన కొత్తల్లో, మనది యంగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ కాబట్టి బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నాము, వీ హ్యావ్ టు వర్క్ డబల్ షిఫ్ట్ అని చెప్పారు. అది నాకు చాలా నచ్చి, నేను ఉద్యోగం చేసిన నాళ్ళు కూడా నేను ఎప్పుడు 5 hours 8 hours అని అనుకోలేదు, 24 hours సర్వెంట్ గానే ఫీల్ అయ్యాను. అది నేను తీసుకున్న మెసేజ్. చాలా బాగా జరిగిందండి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్. మాట్లాడండి స్వర్ణలత గారు. సార్ సార్ బాలమోహన్ దాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్ అందరికీ. ముఖ్యంగా అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి ఈరోజు నాకైతే ఒక కొత్త కోణంలో విన్నట్టు అనిపించింది. అంటే మేము ఎక్కడ దొరకనివి ఆయన కోట్ చేసిన విషయాలన్నీ కూడా, అదే ఏదో బుగ్గ మీద చిటికేయడం దగ్గర నుంచి కానీ, అంటే ఆ ప్రైమ్ మినిస్టర్ కి ఈక్వల్ గా ఆయన హోదాని, రాష్ట్రపతికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు అనే విషయాలు, అంటే చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ విషయాలన్నీ కూడా ఆయన క్రోడీకరించుకొని చెప్పడం జరిగింది. ఇవాళ నాకైతే చాలా లైవ్లీగా ఉంది ఇవాళ మొత్తం సెషన్ అంతా కూడా సార్. అంటే ఆయన మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అని అంటేనే మనకు తెలుస్తుంది ఆయన ఒక రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, విద్యావేత్త అనేసి. ఈ 3 కోణాల్లో తీసుకుంటే, అంటే ప్రశ్న కాదనుకోండి, మీ అభిప్రాయం చెప్పండి. ఏది ఎక్కువగా ఉంది ఆయనలో? ఒక విద్యావేత్త ఎక్కువగా ఉన్నాడా, తత్వవేత్తనా, లేకుంటే రాజనీతిజ్ఞుడా? ఇలా మనం ఈ 3 యాంగిల్స్ లో చూసుకుంటే ఆయన్ని ఏది ఎక్కువగా ఆయనలోంచి ప్రకటితం అయింది అనేది
మీ అభిప్రాయం చెప్పమంటున్నాను అంతే. కాకపోతే ఆయన టీచర్స్ గురించి మాత్రం చాలా చెప్పారు సార్. అసలు మామూలుగా అంటే టీచర్లు అనే వాళ్ళు బోధించే విషయాల పట్ల ప్రేమ ఉండాలి. అలాగే విద్యార్థులని వాళ్ళ యొక్క తెలివితేటల ఉత్సాహాన్ని అభివృద్ధి పరిచే విధంగా శ్రద్ధ పెట్టాలి. అలా పెట్టలేని వాళ్ళు ఉపాధ్యాయ వృత్తికి రావద్దు అని చెప్పాడు ఆయన. అలాంటి వాళ్ళు అసలు ఉపాధ్యాయులుగా పనిచేయొద్దండి అని కూడా అన్నారు. విద్యార్థులకు బోధించడం అంటే తమకు తాము బోధించుకోవడమే అని కూడా అన్నారు. అంటే ముందు మనం స్ట్రెంత్ అయిన తర్వాతే వాళ్ళకి నేర్పాలి అనేసి. అలాగా ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తి ఒక గొప్ప వరం అని చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఆయన జయంతిని మనం ఇలా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా మంచి నిర్ణయం సార్ అది. సో మాకు ఆద్యంతం చాలా బాగుంది. చాలా కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది ఏది ఆ ముగ్గురులో ఎవరు కనిపిస్తున్నారు ఎక్కువగా మీకు? ఉపాధ్యాయుడు ఏ రోల్లో అయినా బాగా చేయగలడు అని ప్రూవ్ చేశారు. అలా అనుకోవాలి. అది ఆయన హీ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హీ యూజ్డ్ హిస్ నాలెడ్జ్ ఎవ్రీవేర్. ఆ తర్వాత కొంత హీ ఎగ్జిబిటెడ్ హిస్ విజ్డమ్. నేను ఇంటెలిజెన్స్ అన్ను, విజ్డమ్ అంటాను. సో ఐ థింక్ అది మీరు చూపించిన ఏది ఎక్కువ తక్కువ అని చెప్పడం కష్టం. మూడు బాగా చేశారని చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారి ఉపన్యాసం చాలా ఆకర్షణీయంగా ఉంది. మంచి కథనాత్మక శైలిలో ఉంది. రాధాకృష్ణయ్య గారి జీవితం మీద ఒక దృశ్య రూపకం, ఇంతకుముందు ఆల్ ఇండియా రేడియోలో దృశ్య రూపకాలు వస్తుండేవి, అది వింటున్నట్టుగా అనిపించింది నాకు. ఇంత మంచి నరేషన్ తోటి వారు ఆ విషయాలు అందజేసినందుకు వారికి ధన్యవాదాలు. రఘు కుమార్ గారు చెప్పినట్టుగా కంటెంట్ విషయంలో దీనికి మనం యాడ్ చేసేది ఏమి ఉండదు. వారు చెప్పిన తీరు చాలా అద్భుతంగా ఉంది. బిరబిరా కృష్ణమ్మ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో గలగల గోదావరి కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గలగల గోదావరి లాగా చాలా మందరంగా సాగుతూ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. వారికి ధన్యవాదాలు, నమస్కారములు. గడబడ కాదు కదా అది ఇప్పుడు వచ్చిన ఇది సార్ వరద, ఇప్పుడు వచ్చిన వరద అంతే, అది కాదు. రామమోహన్ దాస్ గారి గురించి ఇప్పుడు రాధాకృష్ణయ్య గారి మీద ఉన్న చెప్పిన విషయాలు ఒక సెలయేరు సవ్వడి వలె చాలా హాయిగా అందరికీ అన్ని విషయాలు బాగా తెలిసే విధంగా చెప్పారు. బిహైండ్ ద స్క్రీన్స్ ఒక్కొక్క విషయం వెనుక ఏం జరిగిందో కూడా వారు చాలా చక్కగా విశదీకరించారు. ఇప్పుడు నాదొక క్వశ్చన్ ఏంటంటే, మేం స్వాతంత్రం తెచ్చేది వీళ్ళు తెచ్చుడైంది, మేం తేవాలి కదా అనే దృక్పథంతో వచ్చిన అభిప్రాయాలు, అతి జుగుప్సాకరమైన భావాలు ప్రచారం చేసిండ్రు. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అదొక క్వశ్చన్. ఇంకొకటి, 50 సంవత్సరాల ఒక ఉద్యమం, బాగా కుదిపేసిన ఉద్యమం క్షీణదశకు వచ్చి నశించిపోయే క్రమంలో చాలామంది మళ్ళీ స్వతంత్రోద్యమాన్ని, ఆ స్వతంత్రం వచ్చిన నేపథ్యాన్ని బాగా లోతుగా స్టడీ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు తట్టుకోగలిగింది ఇంత పెద్ద ఉద్యమం కూడా, భారత సమాజం ఎందుకు తట్టుకోగలిగిందని స్టడీ చేస్తున్నారు. దాని గురించి స్టడీ చేసే క్రమం లోపల సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఠాగూరు, నెహ్రూ, గాంధీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, కమ్యూనిస్ట్ ఉద్యమం, ఇవన్నీ కూడా మళ్ళీ పునర్మూల్యాంకనం చెందుతున్నాయి. అంటే నిజమైన అవగాహన వాళ్ళకు వస్తుంది. ఏదో ఒక భావజాలలో కొట్టుకుపోయిన వాళ్ళు కూడా దీని పరిమితి ఎంత, దీని పరిధి ఎంత అని తెలుసుకోగలుగుతున్నారు. ఇది నేను అనుకుంటున్నాను. దాని మీద నాకన్నా పెద్దవారిగా మీ అభిప్రాయం చెప్పండి. ప్రస్తుతం మనకున్నది స్వార్థం. ఈ స్వార్థం అంటే పూర్తిగా 100% సెల్ఫిష్నెస్సే. సమాజం, దేశం ఇవన్నీ లేవు సార్. ఆ పరిస్థితి నుంచి మనం ఎప్పుడు బయటపడాలో తెలియదు. అదేమంటే కలియుగం అంటున్నాం మనం, మరి సత్యయుగం ఎప్పుడు వస్తుందో తెలియదు. కలియుగం ఏమో జస్ట్ 5,000 అయింది, ఇంకా లక్షల కోట్లు ఉన్నాయి, ఇంకా సంవత్సరాలు అంటున్నారు. మనమంతా అదృష్టవంతులం, ఎక్కువ ఇబ్బందులు చూడం.
అంతే. సార్ స్వార్థం కంటే కూడా ద్వేషం ఎక్కువగా ప్రవహిస్తోంది సార్ దేశంలో ప్రస్తుతం. అదే స్వార్థం నుంచి ద్వేషం వస్తుంది. స్వార్థం నుంచి దేశం వస్తుందండి. ద్వేషం చాలా హెవీగా అతను రికన్సిలి అంటే మాట్లాడుకోవడానికి కూడా ఇష్టం లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతమైన దాడి చేసుకుంటున్నారు. అయితే ఒక్క ప్రసూన మీరు హ్యాండ్ రైజ్ చేశారు. మీరు ఇంతకు ముందు కూడా రిక్వెస్ట్ పెట్టారు నాకు. ప్రసూన నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఈరోజు సార్ మీరు చెప్పిన అది విశ్లేషణ చాలా బాగుంది. ప్రతి ఒక్క అంశం కూడా విజువల్ గా అనిపించింది నాకు. అంత బాగుంది. నేను టీచర్స్ గురించి ఒక 5-6 విషయాలు చదువుతాను. మీరు పర్మిషన్ ఓకేనా సార్? ఇచ్చేయకపోతే తీసేసుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. గురువు తర్వాతే దైవం అన్నది సమంజసమే, కానీ గురువు దైవ స్వరూపంగా భావిస్తాను. ఆ దైవమే గురువు రూపంలో వచ్చి జ్ఞానబోధ చేస్తాడు. జ్ఞానబోధ చేసే గురువు తండ్రి తర్వాత తండ్రే. జ్ఞానము విద్య సముపార్జన సాధన కోసం విద్యార్థి గురువును ఆశ్రయిస్తాడు. గురువు స్వచ్ఛమైన నిర్మలమైన మనసుతో నిష్పక్షపాతంగా విద్యార్థిలోని అజ్ఞాన అంధకారాలను పారద్రోలి విజ్ఞాన జ్యోతులను వెలిగించి వారి జీవన మార్గాన్ని సూచిస్తూ ఎల్లవేళలా విద్యార్థి శ్రేయస్సును కోరుకుంటారు గురువు. అలాగే విద్యార్థి గురువులను ఆశ్రయించి జ్ఞాన బోధ చేసిన తరువాత శ్రద్ధాభక్తులతో వినమ్రతతో సాధన చేసినప్పుడే గమ్యాన్ని చేరుకోగలుగుతాడు విద్యార్థి. కింది స్థాయి నుంచి అంతరిక్షం వరకు రాణించాలంటే గురువుని ఆశ్రయించవలసిందే. అలాంటి మేధా సంపత్తి గల గురువుకు శిరసు వంచి పాదాభివందనాన్ని సమర్పించుకుంటున్నాను. గురువులందరికీ గురుదేవో భవ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సారీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ 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 అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసూన. థ్యాంక్ యూ సార్. కానీ ఈ రోజుల్లో మాత్రం ఏరా గురువు బాగున్నావా అంటున్నారు. ఒక విషయం చెప్పకూడదు. క్లాస్ లో మా సార్లు అందరూ అంత సిన్సియర్, అంత గొప్ప వాళ్ళు. నిజంగా మనం ఎత్తుకొని తీసుకొని వస్తుంటే మన ఒక్క క్లాసు ఇలా ఏదైనా మిస్ అయితే, సార్ ఈరోజు క్లాసు ఇదిగా ఖాళీగా ఉంది వస్తారని అంటే ఎవరో కూడా వచ్చేవాళ్ళు, ఆ క్లాస్ కంప్లీట్ చేసేవాళ్ళు. అలాంటి సిన్సియర్ గా చేస్తున్నప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది చెప్పకూడదు. ఒక సార్ మీద చెయ్యి వేసి బాయ్కాట్ చేయమంది అన్నారు. భుజం మీద చెయ్యి వేసి. అతను ఎవరో కాదు, నేను 10th క్లాస్ లో చదువుకున్న ఒక టీచర్ కొడుకు. ఆ సారు తనకి టీచర్స్ తో ఎలా ఉండాలి అన్నది చెప్పి ఉండరా? రవికుమార్ గారిని టీచర్ క్వాలిటీస్ మంచివి ఎలా ఉండాలి, ఉండకూడనివి ఏమిటి మనం చెప్పుకుందాం ఒకసారి. చెప్పుకుందాం సార్. ఒకసారి అమ్మా, ఎన్నో గ్రీవెన్సెస్ ఉన్నాయి సమాజంలో. ఉండనివ్వండి మాట్లాడుకుందాం. సార్ గారు మీరు అన్మ్యూట్ అయినట్టున్నారు. లక్ష్మీ గారు మాట్లాడండి. లక్ష్మి నేనండి. మాట్లాడండి. నమస్కారం అండి. బాలమోహన్ దాస్ గారి ఉపన్యాసము చిన్నటి మంద్ర స్థాయిలో లో స్థాయిలో స్టార్ట్ అయి హై పీక్ కి రీచ్ అయి చక్కగా అన్ని వాయిద్యాలతో ముగిసినటువంటి తారస్థాయిలో ముగిసినటువంటి సంగీత ప్రదర్శన లాగా ఉన్నది. చాలా నీట్ గా చక్కగా చెప్పారు. చాలా సింపుల్ విషయాల దగ్గర నుంచి చాలా కాంప్లికేటెడ్ విషయాలతో ఆయన యొక్క హైట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ఏమిటి అనేది చక్కగా వివరించారు. చాలా బాగుందండి. అయితే అందరూ
రాధాకృష్ణ గారితో వాళ్ళ పరిచయం ఏమిటి, వాళ్ళ ఆయనకు సంబంధం ఏమిటి అని అమ్మనే చెప్పారు. నేను ఒకటి చెప్తాను, మరి నవ్వద్దు. రాధాకృష్ణ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, స్టూడెంట్ గా ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు మెడ్రాస్ లో. నేను కూడా ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నానండి, అంతే. థ్యాంక్స్ అమ్మా. అంతేనండి. అంటే నా స్పీచ్ డాన్స్ లేదు, కూర్చొని మాట్లాడుతున్నాను కాబట్టి. డాన్స్ లేదండి, సంగీత వాయిద్యాలతో ఆ సంగీతం, ఒట్టి సంగీతమే పాడారు మీరు. హై పిచ్ లో చక్కగా ముగించారు. అది లలిత సంగీతం పాడారండి, లలిత సంగీతం అది. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ రోజున బాలమోహన్ దాస్ గారు పండిట్ రాధాకృష్ణన్ గారి గురించి చెప్పడము, నిన్న టీచర్స్ డే జరిగిపోవడము, ఈ రోజు దానికి వారి బయోగ్రఫీ చెప్పడానికి వీరు సెలెక్ట్ చేయడము చాలా బాగుంది. ఇది వీరు చెప్పడం అనేది, ఈ నేరేషన్ ఎంత చక్కగా ఉంది. నేరేషన్ తో పాటు కంటెంట్ కూడా వీరికన్నా గొప్పగా ఎవరు చెప్పలేమో అనిపించింది నాకైతే. వారి గురించి వీరికన్నా ఇంకెవరు గొప్పగా చెప్పలేమో అని కూడా అనిపించింది. అన్ని విషయాలు తెలుసుకున్నాము ఇందాక స్వర్ణలత గారికి చెప్పినట్టు. చాలా విషయాలు తెలుసుకుంది. వారి దగ్గర లిటరేచర్ చాలా ఉంది. ఆ లిటరేచర్ అంతగా ఉండడం వల్ల, అంతగా స్టడీ చేయడం వల్ల మనకి చాలా విషయాల్ని ఒక గంటలో కుదించి తను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. సో నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, వారి స్టూడెంట్ ప్రసాద్ అని ఉన్నాడు నా కొలీగు, తను కూడా మాట్లాడతారు అనుకుంటాను. ఒకసారి వివి ప్రసాద్. ప్రసాద్ గారు. హలో, నమస్కారం సార్. నేను కొంచెం లేట్ గా జాయిన్ కావడం జరిగింది, బట్ ఏదైతే విన్నానో లాస్ట్ 20 minutes అద్భుతం సార్. నేను ఇంతవరకు కూడా ఎప్పుడు రాధాకృష్ణ గారి గురించి ఇంత లోతైనటువంటి విషయాలు వినటం జరగలేదు. ఇట్స్ రియలీ ఏ గ్రేట్ ప్లెజర్. నేను కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది, బట్ ఐ థింక్ ఏదైనా రికార్డింగ్ ఉంటే నేను ఐ విల్ క్యాచ్ అప్ విత్ ఇట్. థ్యాంక్ యూ సార్. రికార్డ్ ఉంది ప్రసాద్, యూ కెన్ లిసన్ టు ఇట్. నమస్కారం అండి, నా పేరు రామారావు. హలో, మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి. మన బాలమోహన్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన బయోగ్రఫీ చదివాను నేను. గోపాల్ గారు రాసింది చాలా విషయాలు తెలిసిన విషయాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఫిలాసఫీ గురించి ఆయన కంట్రిబ్యూషను, దాని మీద కొంచెం వివరంగా మాట్లాడితే ఎవరైనా తర్వాత అయినా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫిలాసఫీ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే ఆయన ఫిలాంథ్రపీ, ఆయన అనేక మందిని ఒక యూనివర్సిటీస్లో అథారిటీ అనుకున్న వాళ్ళని మంచి టీచింగ్ ఫ్యాకల్టీని సెలెక్ట్ చేయటము, అలాగే పెద్ద వాళ్ళ దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడం అనేది, అది మన ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక మంది కాలేజీల్లో అలా చేసిన వాళ్ళు ఉన్నారు, కాలేజీలు ఏర్పాటు చేసి. రాధాకృష్ణ గారి నుంచి అది మనం చాలా నేర్చుకోవాల్సిన విషయం. ఇవాళ మనం వైస్ ఛాన్సలర్స్ అనుకున్న వాళ్ళు ఆ పని చేయట్లేదు. ప్రభుత్వాలతో మాట్లాడటం కానీ, లేదా మంచి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకునే దాంట్లో కానీ, ఆ పని మనకి 80లకు ముందు మాత్రమే కనపడుతుంది. తర్వాత ఈ మధ్యకాలంలో అసలు అంతా పొలిటికల్ అపాయింట్మెంట్స్ లాగా ఉన్నాయి. ఆ విషయంలో బాలమోహన్ గారు చాలా అద్భుతంగా చెప్పారు విషయాలు. ఫిలాసఫీ గురించి కూడా కొంత తర్వాత అయినా మనం తెలుసుకుంటే బాగుంటుందని ఇంకొంచెం వివరంగా అనేది అనిపించింది నాకు. ఇంతే. నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. రవికుమార్ గారు అండ్ బాలమోహన్ దాస్ గారు, ఏ విషయమైనా కానీ సరే అత్యంత ఆసక్తికరంగా చెప్పగలగడము అన్నటువంటిది బాలమోహన్ దాస్ గారికి ఇంకా సార్ను పొగడ్డం అన్నటువంటిది ఇంకా అనవసరము. ఇంకా రాధాకృష్ణన్ సబ్జెక్ట్ అనేసరికి న్యాచురల్ గానే అది అయితే నాకు కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం ఉండడంతో మధ్యలో ఒక సెంటెన్స్ పొల్లుపోకుండా వినగలగడం అన్నటువంటిది కొద్దిగా వీలు కాలేదు.
కొంత గ్యాప్స్ అనేటువంటిది వచ్చింది. రెండవది టీచర్స్, టీచింగ్ ఫీల్డ్ తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు మొదట ప్రతిస్పందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నన్ను నేను నియంత్రించుకొని చివరిలో మాట్లాడుతున్నాను. అయితే అన్ని డౌట్స్ మా మనవరాలు 3వ క్లాస్ చదువుతూ ఉంది. దానికి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి డౌట్ ఏమనంటే వాళ్ళ అమ్మతోటి, అమ్మ తాత డాక్టరా లేకపోతే టీచరా అనేసి అడుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య నేను హాస్పిటల్ పోతలేను, ఎక్కువ టైము స్కూల్కే పోతూ ఉన్నాను, స్కూల్ పిల్లలతోనే గడుపుతూ ఉన్నాను. న్యాచురల్ గానే ఆ పాపకు డౌట్ వచ్చేసింది, నువ్వు ఎప్పుడు ఇంత ముందు అంటే నేను ఆపరేషన్లు చేయడము, నేను హాస్పిటల్ రెగ్యులర్ గా పోవడము, ఇదంతా కూడా దానికి అసలు గుర్తులేదు. ఏదేమైనా కానీ సరే చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినటువంటి బాలమోహన్ దాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను రాధాకృష్ణన్ గారి గురించి గొప్ప తత్వవేత్త అనేసి అనుకుంటున్నాను. ఎందుకు అనంటే స్టాలిన్ మెచ్చుకోవాలి అనంటే ఐదర్ ఈ మస్ట్ బి కరడుగట్టిన కమ్యూనిస్టు, మార్క్సిస్ట్ అయి ఉండాలా, లేదా గొప్ప తాత్వికవేత్త అన్న అయి ఉండాలా. ఈ ఇద్దరికే అది సాధ్యమవుతుంది. ఇప్పటికి కూడా స్టాలిన్ అంటే మొదట నాకు ఇష్టము, మళ్ళా దాని తర్వాత ఇష్టం లేదు, దాని తర్వాత తులనాత్మకంగా ఆయన్ని అంచనా వేయడానికి ప్రయత్నాలు చేయడము, ఇట్లాంటివి చాలా చాలా మల్లగుల్లాలు పడ్డాను. కాకపోతే ఆయన మహానుభావుడు కాబట్టి రాధాకృష్ణన్ గారు స్టాలిన్ తోటి కూడా ఆయన తన గొప్పతనం అన్నటువంటిది చెప్పించుకోగలిగిన అంటే గొప్ప తత్వవేత్తలకు మాత్రమే అది సాధ్యము. దాని నుంచే ఫ్లో అయినటువంటిది విద్య మీద ఆయన ప్రసరించినటువంటి కిరణాలు, అదే ఆయన వ్యక్తిత్వం కానీ మిగతా అన్ని విషయాలు కానీ. థ్యాంక్ యూ సార్. బాలమోహన్ దాస్ గారి నుంచి మరిన్ని ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు మా సిఎస్డి గ్రూప్ తరఫున రవికుమార్ గారి తరఫున చొరవ తీసుకుని అడిగేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సత్తార్ సార్, నేను ఎవరిని పిలవట్లేదు, మీ అంతకు మీరు ఇంటర్ఫీర్ అయ్యి అన్మ్యూట్ చేసుకున్నారు. సత్తార్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ వనపర్తి ఓన్లీ. అన్మ్యూట్ అవ్వాలి, అన్మ్యూట్ అవ్వాలి. అన్మ్యూట్ కావాలా? మైక్ మీద నొక్కండి, రెడ్ బటన్ మీద. వినిపించలేదు సార్, రెడ్ బటన్ మీద నొక్కు. ఈలోగా మీరు ఎవరన్నా మాట్లాడచ్చండి. ఈలోగా సత్తార్ గారు మాట్లాడండి. అలా అన్మ్యూట్ కాలేదు సార్. నో ఇష్యూస్. ఈ లోపల ఇంకెవరన్నా మాట్లాడండి సార్. ఈ మధ్య బాలమోహన్ దాస్ గారు రాసిన ఒక ఆర్టికల్ చదివాం సార్. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఒక వారం క్రితమే జరిగింది. తెలుగులో మాట్లాడటం చాలా ఆనందదాయకంగా ఉంది. వారికి ధన్యవాదాలు. అబ్దుల్ సత్తార్ గారు, ఇప్పుడు మీరు అన్మ్యూట్. సార్ నమస్తే సార్, అందరికి నమస్తే సార్. నేను మంచి ప్రోగ్రామ్ మిస్ అయినా సార్, నేను చూసుకోలేదు మెసేజ్. సార్ నాకు మెసేజ్ పెట్టిండు, కానీ నిన్న మా స్కూల్లో గ్రాండ్ గానే చేసినాం ప్రోగ్రామ్. నేను లాస్ట్ మూమెంట్ లో పార్టిసిపేట్ అయ్యేందుకు సారీ సార్. చెప్పండి డాక్టర్ సార్. ఏం లేదు, నువ్వు సత్తార్ మంచి గాయకుడు, ఒక చరణం ఏమైనా గురువు గురించి పాడతావేమో పాడు. ఓకే ఓకే, ఐ విల్ ట్రై. గురుచరణం సార్ పాడడానికి ప్రయత్నం చేస్తాం సార్. గురువులకు నమస్కారం, వందనాలు. గురువంటే తల్లి తండ్రి దైవము, గురువంటే జాతి గొంతు గానము, వెలుగుతున్న జ్ఞానము, జాతి గొంతు గానము, వెలుగుతున్న జ్ఞానము. గురువంటే తల్లి తండ్రి దైవము, గురువంటే జాతి గొంతు గానము, వెలుగుతున్న జ్ఞానము. గురువంటే
అరిస్టాటిలు, సోక్రటీసు, కౌటిల్యుడు, కౌశికుడు. అరిస్టాటిలు, సోక్రటీసు, కౌటిల్యుడు, కౌశికుడు. చరితను మలచిన గురువులారా, చరితను మలచిన గురువులార వందనాలు, వేల వేల వందనాలు. వందనాలు, వేల వేల వందనాలు. గురువంటే తల్లిదండ్రి దైవము, గురువంటే జాతి గొంతు గానము, వెలుగుతున్న జ్ఞానము. గురువంటే పిల్లల చదువుకు అర్థము చెప్పిన ప్రయోగశీలి గిజుభాయి. పిల్లల చదువుకు అర్థము చెప్పిన ప్రయోగశీలి గిజుభాయి. పల్లె పల్లెలో పల్లె పల్లెలు పిల్లల గుండెల జ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న, జ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న చరితను మలచిన గురువులార వందనాలు, వేల వేల వందనాలు. వందనాలు, వేల వేల వందనాలు. వందనాలు, వేల వేల వందనాలు గురువులకు. మీకు కూడా కోటి వందనాలు గురువు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా డాక్టర్ మురళీధర్ గారి క్వశ్చన్, వాళ్ళ పాప క్వశ్చన్ ఆన్సర్ అయింది అనుకుంటాను. డాక్టర్ గారు ఎక్కువ టీచర్ గా ఎందుకు వెళ్ళిపోతున్నారు? మురళీధర్ పెద్ద టీచర్, ఆయన చిన్న టీచర్ ఏం కాదు మురళీధర్. Yes, exactly. Teacher in him, there is a great teacher in him. Yes. ఇంకెవరన్నా మాట్లాడతారంటే మనం 7:46 కి వచ్చాము. ఇంకెవరన్నా ఉన్నారు కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక్కసారి అట్లా బ్రీఫ్ గా మాట్లాడమనండి. అదే పెద్దవాళ్ళందరూ, అందరికీ వందనాలు. అర్జెంట్ గా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. హలో, ప్లీజ్. హలో అండి, అందరికీ నమస్కారాలు. మాట్లాడండి కస్తూరి. హలో, మాట్లాడండి కస్తూరి. అందరికీ నమస్కారాలండి. బాలమోహన్ గారు చాలా అద్భుతంగా, వివరణగా చాలా విశ్లేషించారు. చాలా అద్భుతంగా ఉందండి. ధన్యవాదాలు సార్. నమస్సుమాంజలు. రఘుకుమార్ గారికి కూడా నమస్సులండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సినిమా లాగా వెంటనే డైలాగులు వస్తే బాగుంటుందండి. జిఎస్ చలం గారు ఉన్నారు, గురుమూర్తి ఉన్నాడు. మాట్లాడండి సార్, మాట్లాడండి. ఎలా చేయాలి సార్? నమస్తే. అన్మ్యూట్. గౌరీ శంకర్ మాట్లాడు. ఆచార్య గుజ్జర్లపూడి కృపాచారి గారు కూడా ఉన్నారండి లైన్ లో. కృపాచారి తెలుగు ప్రొఫెసర్. ఇది ఓపెన్ ఇన్విటేషన్ సార్. ప్రత్యేకంగా మళ్ళీ ఇన్విటేషన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంటర్వ్యూన్. లెట్ us not lose time also. ఎందుకంటే ఇది రికార్డింగ్ అవుతున్న టైము. మీరు ఎంత త్వరగా ఇంటర్వ్యూన్ అయితే మాకు అంత ఆనందం. ఆ టైం త్వరగా కూడా వెళ్ళొచ్చు సార్. అన్మ్యూట్ అవ్వాలండి డాక్టర్ కృపాచారి గారు, మీరు అన్మ్యూట్ అవ్వాలి. అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే, చాలా సంతోషం అండి. ముఖ్యంగా నువ్వు బాలమోహన్ దాస్ గారి ప్రసంగం విన్న తర్వాత చాలా లోతైనటువంటి విషయాలన్నీ చక్కగా చెప్పారు. నాకు ఆయనతో నా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పనిచేసేటప్పుడు 3 ఏళ్ల పాటు వారితో కలిసి ఉండేటటువంటి భాగ్యం కలిగింది. నువ్వు ఆయన ఏ సభకు వచ్చినా, ఎటువంటి విషయం మీద వచ్చినా కానీ వెల్ ప్రిపేర్డ్, చక్కగా తయారై దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ తో సహా వస్తారు ఆయన. ఏ ఒక్క విషయం కూడాను అక్కడ మర్చిపోకుండా చక్కగా చెప్పేటటువంటి ఒక మంచి అధ్యాపకుడు ఉన్నాడు ఆయనలో. మంచి కవి ఉన్నాడు ఆయన. కృపాచారి లాగా వేస్తారు కాదండి, మీలో చక్కని కవి కూడా ఉన్నాడండి. మాటలు చెప్పేటప్పుడు కొన్ని చక్కని కవితాత్మకమైనటువంటి పదాలు చాలా చక్కగా డొర్లిపోతాయి. అంచేత మీ ప్రసంగం వినాలని మన యూనివర్సిటీ వాళ్ళు
నాగార్జున విశ్వవిద్యాలయం వాళ్ళే ఇదేదో లింక్ పెడితే తప్పకుండా విందామని చెప్పి నేను వచ్చాను. ముఖ్యంగా మీ మాటలు వినడానికి. మిగిలిన వాళ్ళందరూ మా మేస్టార్ని గురించి ఏం చెప్పుకుంటున్నారు అని విందామని వచ్చాను. చాలా చక్కని కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు వింటుంటే ఆనందం కలుగుతుంది. ముఖ్యంగాను మనకి జవసత్వాలు అనేటటువంటివి పెరుగుతాయి. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ కృపాచారి గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నేను జిఎస్ చలం, విజయనగరం. చల్లం గారు బాగున్నారా? బాగున్నారు సార్. చాలా సంతోషం. సార్ బాలమోహన్ దాస్ గారికి నమస్కారం. నమస్కారం అండి. మీరు బాగా పరిచయం, అంటే మనం ఎక్కువ మాట్లాడుకోదలేదు కానీ మీరు మా గజతనారంతో మీకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి. మా అత్తగారు. ఈ రోజు మీ ప్రసంగం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మనకి నిన్న ఉపాధ్యాయుల దినోత్సవం జరిగింది కదా, కానీ ఇప్పుడు పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఉపాధ్యాయ దినోత్సవం అనేటువంటిది ఒక మొక్కుబడి కార్యక్రమంగానే జరుగుతుంది. కనీసం ఇప్పుడు మీరు మీ మీ ఉపన్యాసాలు లాంటి ఉపన్యాసాలు పాఠశాలలోని కళాశాలలోని ఇప్పుడు అవసరం అనేది నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చాలా వరకు ఎవరికి తెలియవు, తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు, వాళ్ళకి అనవసరంగా ఉంది. ఒక ఉపాధ్యాయుడిగా నా ఆవేదన ఇది. ధన్యవాదాలు సార్. సార్ ఇంకా ఎవరైనా ఉంటే కూడా ప్లీజ్ కైండ్లీ మేము ప్రత్యేకంగా ఇన్వైట్ చేయకముందే మీరే మాట్లాడేసేయండి. ఎందుకంటే మనం వీ హ్యావ్ ఆల్రెడీ గాన్ బై 21 minutes బియాండ్ అవర్ నార్మల్ టైం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఇంటర్వీన్ ఆన్ యువర్ ఓన్. లేదు అంటే వీ మే హ్యావ్ టు గో ఫర్ ఎండ్ ఆఫ్ ది సెషన్, ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ క్రాస్ 21 minutes. ప్లీజ్ ఎవరైనా కనుక మాట్లాడదలుచుకుంటే మీకై మీరే మ్యూట్ లోనే అన్మ్యూట్ లో పెట్టాలండి. మీరు మాట్లాడాలి అంటే అన్మ్యూట్ చేసుకోవాలి, తర్వాత మ్యూట్ లో పెట్టేయాలి. గుడ్ ఈవినింగ్ సార్. గురుమూర్తి గారు మాట్లాడండి. సార్ అందరికీ నమస్కారాలు. మరియు ఈరోజు ప్రధాన వక్త అయినటువంటి ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు జీవిత విషయాలన్నింటినీ సమగ్రంగా చెప్పారని నేను లేను ఎక్కువసేపు, సమగ్రంగా చెప్పారు. వారి చెప్పే శైలి మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది సార్. ఈరోజు అంటే నేను అన్ని వినలేదు కాబట్టి కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంత పాస్ ఆన్ చేస్తాను సార్. వారు 1948లో మరి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కి అధ్యక్షుడిగా కానీ, తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ గా కానీ, తర్వాత యూజీసీగా ఏర్పాటులో కానీ వారు చేసినటువంటి సేవలు అమోఘం. అలాగే వారు ఒక టీచర్గా, ప్రొఫెసర్ గా, అలాగే రాజమండ్రి కళాశాలకి ఉపాధ్యాయ కళాశాలకి కూడా వారు ఆచార్యులుగా పనిచేశారు. అలాగే వారు ఒక తాత్వికవేత్తగా అంటే ఇండియన్ యొక్క ఐడియలిస్టిక్ ఫిలాసఫీని ఒక దిశలో అతను ముందుకు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. అలాగే అతను ఉపనిషత్తు భాష్యం రాయడం కూడా నేను ఇంకా చదవలేదు అది, కానీ గొప్ప అనే విషయం చెప్పొచ్చు. కాకపోతే ఆయన జవహర్ లాల్ నెహ్రూతోని కలిసి ఉండి మొత్తానికి భారతదేశం లోపల రాజకీయాలను ప్రభావితం చేయడం లోపల, అంటే ఒక సామర్థ్య వచ్చినప్పుడు దాన్ని సానుకూల దృక్పథంతో పరిష్కరించడం లోపల గాంధీ తర్వాత మనం రాధాకృష్ణ గారిని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ గారు ప్రధానంగా వారు చేసిన సేవలకు బ్రిటన్ గవర్నమెంట్ కూడా వారికి సార్ బిరుదుని ఇవ్వడం, అలాగే తర్వాత నైట్హుడ్ బిరుదు ఇవ్వడం, దానివల్లనే సార్ అనేటువంటి అతనికి అతని పేరుకు చేర్చడం జరిగింది. ఆ తర్వాత మనం యూనివర్సిటీ ప్రొఫెసర్ గా రావడం వల్ల మనం ఇక్కడ డాక్టర్ రాధాకృష్ణ గారిగా చెప్పుకోవడం జరుగుతున్నది. అతను తీసుకున్నటువంటి అవార్డ్స్ లెక్కలేవు అసలు చాలా వరకు ఆయనకు. కాకపోతే ఒకటి ఏంటంటే ఆయనకు అప్పుడు నోబెల్ సాహిత్య బహుమతి కొరకు అతను నామినేట్ చేయబడ్డాడు 16 సార్లు, 11 సార్లు ఏమో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా నామినేట్ చేయబడ్డాడు. కానీ అది నోబెల్ బహుమతి ఇవ్వలేదు. దానికి నోబెల్ బహుమతి ఎవరైతే ఇవ్వలేదో ఆ బోర్డు యొక్క మరి ఇతని యొక్క ప్రజ్ఞను కానీ, ఇతని యొక్క ప్రపంచ వ్యాప్తంగా ఇతనికి ఉన్నటువంటి గుర్తింపుని కానీ, లేక
సామాజికమైనటువంటి దృక్పథాన్ని మరి వారు అందిపుచ్చుకోలేదేమో, అందువల్లనే అతనికి రాలేదేమో. అలాగే గాంధీ గారు కూడా నిరాకరించారు వాళ్ళు నోబెల్ పీస్ ప్రైజ్ ని. ఈ 2 విషయాలు తప్ప మనకి చాలా విషయాల్లో కూడా వారు చేసినటువంటి సేవలు చాలా అమోఘం. మరి ఇప్పటికీ టీచర్స్ డే మనం జరుపుకుంటున్నాం. ఆ తర్వాత కూడా ఇతని వారసత్వంగా చాలా మంది టీచర్స్ అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు తీసుకెళ్లినటువంటి ఫిలాసఫీలో కూడా ముఖ్యంగా సామాజిక దృక్పథం కలిగినటువంటి ఫిలాసఫర్స్ గా ముందుకు వచ్చారు చాలా మంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పాతదానికి కొత్తదాన్ని లింక్ చేయడం చేస్తుంటాను. ఎప్పుడు మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే అతనికి వారసులు లేరా అంటే ఉన్నారు, చాలా వరకు ఉన్నారు. అంటే అతనిలో ఉన్నటువంటి అతని విషయాలు అతను చెప్పినట్టుగానే చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక అవసరాల కొరకు సామాజిక నేపథ్యం నుండి తీసుకుని వారు ఎన్నో విషయాలు తర్వాత వారి స్ఫూర్తితోని మంచి టీచర్స్ గా మారి, మంచి టీచర్స్ గానే కాకుండా మన దేశంలో సామాజిక విద్యని కానీ ముందుకు తీసుకెళ్లినటువంటి చాలా ప్రముఖ సంఘ సంస్కృతులు కూడా ఉన్నారు. అంటే వారి యొక్క ప్రభావం ఎంత ఉన్నదనే చెప్పుకోవడానికి వారి తర్వాత వచ్చినట్టు వార్తల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లా మనకు చాలా మంది ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వారు లేరు, అందరూ తీసుకున్నటువంటి వాళ్ళే. దాంతో పాటుగా నిజమైన సేవను అందించడంలో కూడా అగ్రగణ్యులుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా టీచర్స్ గా గౌరవించబడుతున్నారు. కాబట్టి మరి ఇది మంచి ఈ యొక్క టాపిక్ తీసుకోవడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉందేమో. ఎందుకంటే చాలా సార్లు ఆయన ప్రసంగాల్లో కూడా ఇంతకు సార్ చెప్పినట్టు ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ విజ్డమ్నే అతను ప్రదర్శించేవాడు. చాలా వరకు అనేక కథలు కూడా మామూలు చిన్న కథలతోనే అతను పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితుల్ని సృష్టించేవాడు. మరి అటువంటి గొప్పతనం కలిగినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకు ప్రెసిడెంట్ గా రావడం, అలాగే ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు కూడా ఆయన 7,500 రూపాయలు అతను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి పంపించేసి ఒక 2,500 మాత్రమే అతను సొంత ఖర్చులకు ఉపయోగించుకున్నాడు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సేవ దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. వారి గురించి ఈ రోజు ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు ఇచ్చినటువంటి సందేశం, అతని జీవిత చరిత్ర గురించి చెప్పినటువంటి విధానం, దాని గురించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉంది. వారికి నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారం సార్. Thank you, sir. Thank you. I think we have covered most of the people, sir. ఇంకెవరన్నా ఉంటే ఒకళ్ళిద్దరు కైండ్లీ, ఎందుకంటే ఇంకొక 3 minutes అంటే 8 అవుతుంది. We will go for నాకు 1 నిమిషం ఇస్తారు కదా. మీకు నిమిషం ఇవ్వాలి అంటేనే అందరినీ ప్రెషరైజ్ చేస్తున్నాను సార్, అందుకోసమే. సో ఐ థింక్ మీరు సమాప్తం చేయడం బెటర్ సార్. ఇప్పుడు ఇక విల్ గో ఫర్ చాలా మంది రావు గారు విన్నారట్టుంది లైన్ లో. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి వాసా మాణిక్యాలరావు గారు మాట్లాడారు. ఓకే, చాలా ధన్యవాదాలండి. చాలా మంది చాలా చక్కగా మాట్లాడారు. నేను చాలా విషయాలు చెప్పలేకపోయాను, ఎందుకంటే కారణం టైం తగ్గించుకోవాలి కాబట్టి. మా రవికుమార్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బ్రీఫ్ గా ఉండాలి, పాయింటెడ్ గా ఉండాలి. మనం ఎక్కువ చేయిస్తే అంటే నేను ఇంకో 1-2 గంటలు మాట్లాడగలను, కొన్ని విషయాలు చెప్పలేదు. ఇప్పుడు గురుమూర్తి గారు చెప్పినట్లుగా నోబెల్ పీస్ ప్రైజ్ కి, లిటరేచర్ ప్రైజ్ కి చాలా సార్లు ఆయన నామినేట్ చేయబడ్డారు, కానీ రాలేదు. గాంధీ గారికే రాలేదు. గాంధీ గారు కూడా చాలా సార్లు చేశారు, ఆయన రాలేదు. నేను నోబెల్ ప్రైజ్ మీద ఒక ఆర్టికల్ రాశాను, అది పబ్లిష్ అయింది కూడా. అది నోబెల్ కి నోచుకోని గాంధీ కాదు, నోబెల్ ప్రైజు ఇవ్వడానికి వాళ్ళు ఆయనకి చాలా ఎక్కువ హిమాలయాల్లో ఉన్నాడు. ఆయన హిమాలయ పర్వతం అని తెస్తున్నాడు. నోబెల్ ప్రైజ్ ఇస్ ఎ స్మాల్ థింగ్ ఫర్ హిమ్ అని నేను రాశాను. అలాగే మన రాధాకృష్ణ గారు కూడా. వారిద్దరి గురించి నేను ఎక్కువ చెప్పలేదు, ఒకటే చెప్పాను, కానీ వాళ్ళిద్దరి గురించి చాలా ఉన్నాయండి. వారిద్దరి గురించి రాధాకృష్ణ గారు 1969లో స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు, స్పెషల్ ఇష్యూ తీసుకొచ్చారు. దానికి ఆయన ఎడిటర్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ బుక్, నా దగ్గర ఉందండి. అందులో ఎంతో మంది రాశారు. ఆయన ఎడిటోరియల్ రాస్తారు, చాలా చక్కగా రాశారు. ఆ ఎడిటోరియల్ ఒక్కటి చాలు మనం మాట్లాడుకోవాలంటే. ఆ తర్వాత ఈయన భగవద్గీత రాశారు. రాధాకృష్ణ గారు భగవద్గీత రాసి దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత నేను వెళ్ళి మీకు అంకితం ఇస్తానని అడిగారు ఆయన. మీరు నాకు అంకితం ఇస్తారా?
నేనెవరిని, నేను చేసిన సేవలేమిటి, మీరు నా కృష్ణుడు, నేను మీ అర్జునుని, నేను, మీరు భగవద్గీత, మీరు కృష్ణుడు, నేను జస్ట్ అర్జునుడిని అంటాడు ఆయన మహాత్మా గాంధీ గారు. అది బ్యూటిఫుల్ ఒపీనియన్ ఆఫ్ మహాత్మా గాంధీ ఆన్ రాధాకృష్ణ. గ్రేట్ మ్యాన్. మనం కొన్ని విషయాలే మాట్లాడుకోగలిగాం, అన్ని విషయాలు మాట్లాడుకోలేము. కానీ డెఫినెట్గా నేను ఎప్పుడో రవికుమార్ గారికి వీలైనప్పుడు టీచర్ అంటే ఎలా ఉండాలి, టీచర్ ఎలా ఉండకూడదో మాట్లాడతాను ఒకసారి, ఎప్పుడు తప్పకుండా. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. స్పెసిఫిక్గా బాలమోహన్ దాస్ గారికి మొత్తం మన దగ్గర ఇప్పుడు సెషన్లో ఉన్న అందరినీ కదిలిచ్చారు మీరు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ టుడేస్ టాపిక్ అండ్ యువర్ డెలివరీ ఆఫ్ టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ బాలమోహన్ గారి తరఫున, ప్లస్ ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు. వీలైతే సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ సెషన్స్ లో రెగ్యులర్ గా కంటిన్యూగా అవకాశం ఉన్నప్పుడంతా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇట్స్ ది ఓపెన్ ప్లాట్ఫామ్, దీనికి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓన్లీ ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ని మేము వద్దంటాం. ఎందుకు అంటే వాటి వల్ల వేరే సమస్యలు వస్తాయి. సో విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్ for your wonderful talk. We will close the session for today, Andy. Thank you and thank you all. Thank you, Andy. Namaskar. Namaste.